ఇది రెండో కోణమే. మూడో మాటను చూద్దామండి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 8 verse 7. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అంతేనక్క ఉంది. ఆగండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మూడో మాట ఏంటి? మూడో మాట చెప్పండి. ఇక్కడ మూడో మాట ఏంటంటే 7 విషయాలు దీంట్లోనే ఉన్నాయి. మొదటగా రక్తమును ప్రజలు తాగిస్తున్నాడు. 2 రక్తంతో కూడిన మిళితమైనటువంటి వడగండ్లని దేవుడు భూమి మీదకి తీసుకొచ్చి భయంకరమైన ఆపద దేవుడు తీసుకురాబోతున్నాడు. 3వ ఆపద ఏంటంటే అగ్ని. అగ్ని ఏం చేస్తున్నాడండి? చూడండి ఇక్కడ ఇంకా వ్యాఖ్యానంలో ఇంకో కొత్తగా రాసి ఉంది. కొత్తగా కాదు, ఇంకొక మాటలో రాసి ఉంది. ఏమని తెలుసా? ఏమని రాసి ఉందంటే వాక్యంలో ఒక గొప్ప మాట, రక్తముతో కలిసిన నిప్పంట. ఏ నిప్పండి? రక్తముతో కలిసిపోయినటువంటి నిప్పంట. అసలు నిప్పు రక్తంతో ఎక్కడ కలిసిద్దా? మీరు చెప్పండి. ఇప్పుడు ఒక మేకను చంపేస్తామండి, మనిషిని వదిలేండి, మేకను చంపుతాం, మేక రక్తం తీస్తాం, ఒక ప్లేట్లోనూ దేంట్లో దాంట్లో పెడతాం. అప్పుడు ఆ రక్తం ఏమైపోయింది? కారిపోయిద్దా? గడ్డ కట్టిపోయింది. ఆ గడ్డ కట్టిన దాన్ని కరగేసేది ఏంటి? ఫ్రిడ్జ్లో పెడితే కరిగిపోయిద్దా? ఇంకా గడ్డ ఎక్కువైంది. మరి ఎక్కడ పెడితే కరిగిద్ది? పెద్దగా చెప్పండి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా? అగ్నే రక్తంతో కలిసి భూమి మీదకి వస్తుందంట. మీకు అర్థమవుతుందండి నేను చెప్పే మాట? చెవి గలవారు ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట పెడచెవి పెట్టుకోకుండా వినును గాక. అర్థమవుతుందండి? ఆమెనన్నారంటే మీరు వినకపోతే మీకు తీర్పు అని అర్థం. కానీ ఇక్కడ గమనించండి, ఏంటో తెలుసా? అగ్ని ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటండి? అగ్ని పుట్టెను అన్నదానికి రెఫరెన్స్ లో కానీ లేదంటే దాని సుదీర్ఘమైన వ్యాఖ్యానం ఏమని రాయబడుతూ వచ్చింది తెలుసా? రక్తముతో. ఒక మాటలో చెప్పాలంటే ఏమని రాయబడుతూ వచ్చిందంటే అగ్ని రక్తముతో కలిసిన నిప్పు అంటే. ఒక మాట చెప్పాలంటే రక్తముతో కలిసిన అగ్ని అనొచ్చు, రక్తంతో కలిసిన నిప్పు. ఇప్పుడు చూడండి, అసలు నిప్పే రక్తాన్ని కాల్చేయాలి, అంతే కదా? సహజంగా మీరు గుర్తుపెట్టుకోండి, కాల్చేయడం కదా, నిప్పే రక్తాన్ని కరిగించాలి, అవునా? మనిషి భయపడేది దేనికి? నిప్పుకు బాగా భయపడతాడు. నిప్పుకి నీరుకి తప్పక దేనికి భయపడ్డావు. ఈ మధ్యకాలంలో అందరూ భయపడుతున్నారండి, భార్యకి భర్తకి అందరికి. ఆ సెకండ్ ఆప్షన్. కానీ అసలు మనిషి భయపడేది దేనికి? నీరుకి నిప్పుకి మేము భయపడతాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన కూడా ఏంటి? అగ్ని ఉంటే నిప్పు ఉంటే ఏమైతే రక్తం గడ్డగట్టింది కూడా కరిగిపోయేది. కానీ ఇక్కడ విచిత్రమైన తెలుసా? అదిగా దేవునికి సమస్తం సాధ్యం. దేవుడు అంటాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్నాడా లేదా? చెప్పండి అమ్మ, మెల్లిగా నాకు ఆకలి అవుతుంది, తొందరగా ముగిచ్చాయి అన్నట్టు అంటున్నారు. చెప్పండి, నేను అడిగినదా? నీకు ఆకలైనా స్పృహ తప్పి పడిపోయినా 7వ పాయింట్ అయ్యేంత వరకు కూడా ఒకళ్ళు. కాబట్టి ఈరోజు కంపల్సరీ సిద్ధంగానే ఉండా. కానీ ఇక్కడ ధ్యానించాల్సిన మాట ఏంటంటే రక్తము నిప్పులాగా వచ్చేస్తుంది భూమి మీదకి. రక్తమే నిప్పుతో కలిసిపోయి భూమి మీదకి వస్తుంది. ఒక మాట చెప్పాలంటే రక్తము నిప్పుతో కలిసిపోయి భూమి మీదకి వస్తుందంటే కరిగించాల్సిన నిప్పే రక్తాన్ని తన శరీరం అనే ధరించుకుని భూమి మీదకి వస్తుందంట. మీకు అర్థమవుతుందండి? రక్తాన్ని కరిగించాల్సిన నిప్పే రక్తాన్ని ఒక శరీరంగా, ఒక మాట చెప్పాలంటే రక్తాన్ని ఒక శరీరంగా ధరించుకుని భూమి మీదకి వస్తుంది. ఇప్పుడు నిప్పు రక్తంలాగా వస్తే ఎవరు తట్టుకోగలుగుతాడు చెప్పండి? దేవుడు తీసుకొస్తున్న ఆపదలో 3వది ఇదే. రక్తమే నిప్పుతో కలిసి భూమి మీదకి వస్తుంది. ఆ వడగండ్లతో వస్తున్న విధానం వేరు. అగ్ని పుట్టడం అంటే దానికి వ్యాఖ్యానంలో రక్తముతో కలిపినటువంటి, రక్తంతో కలిసినటువంటి నిప్పు అంట. ఒక అగ్నే, ఒక నిప్పే రక్తముతో భూమి మీదకి దిగుతున్నప్పుడు అసలు ఎవడన్నా తప్పించుకోగలుగుతాడా? శాంపిల్ చూపించాడా లేదా భూమి మీద ఇది జరగకముందే? ఎవడు చూపించాడమ్మా? మంచిది, ఏం కాజన్న ఇంట్లో అలా చూపించాడు లేదా? చూపించాడు శాంపుల్. ఎక్కడ? ఆకాశం నుండి అగ్ని గంధకాలు భూమి మీద పడి దహించి వేసినటువంటి అనుభవం చూస్తున్నాం. ఏం దహించి వేశారు? ఏం దహించబోయని? సదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా అగ్ని గంధకముల చేత దహించబడిన అనుభవం. ఒక అగ్ని భూమి మీదకి వచ్చి ఒక పట్టణం, 2 పట్టణాలు సైతం దహించి వేసినప్పుడు అగ్ని రక్తంతో మిళితమై భూమి మీదకి వస్తుందంటే ఇంకెంత భయంకరమైనటువంటి ఉగ్రత వస్తుందో ఆలోచించండి. ఇంకా ఎంత భయంకరమైన ఆపద భూమి మీదకి రాబోతుందో. అగ్ని గంధకములతో భూమి మీదకి వస్తేనే 2 పట్టణాలు దహించి వేయబడినప్పుడు ఈ అగ్ని, ఈ రక్తం అగ్నితో కలిసిపోయిందంట. ఎవరితో కలిసిపోయిందండి? ఒక మాట చెప్పమంటారా? బైబిల్లో ఒక మాట ఉంది. బైబిల్ ఒక మాట ఉందండి. ఇలా తప్పుగా అర్థం చేసుకోవద్దు, వాళ్ళు చేసిన పని తప్పే కానీ మనం అర్థం చేసుకోవడానికి చెబుతున్నాం.
హేరోదు పిలాతు అసలు వాళ్ళిద్దరు పడిద్దా? సరిగ్గా చెప్పండి ఆన్సర్. హేరోదుకి పిలాతుకి ఇద్దరికి పడిద్దా? ఇద్దరు ఎలాంటి వాళ్ళు? ఇద్దరు ఎలాంటి వారు? నేను ఎన్నోసార్లు చెప్పే కూడా మీకు. హేరోదు పిలాతు ఎలాంటి వారు? ఎలాంటి వారు చెప్పండి, పెద్దగా చెప్పండి, త్వరగా చెప్పండి, నేను చూసే లోపల. విరోధులు. ఇంకా 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 చెప్పాలి. హేరోదు పిలాతు ఎలాంటి వారు చెప్పండి. హేరోదు పిలాతు దగ్గర కొన్ని విషయాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎలాంటి వారంటే జ్ఞానులా? అంతేనాక? వాళ్ళు జ్ఞానం బూడిద లాంటిది లేక. చూడండి వచ్చేసింది మన దగ్గరికి. మనకు తెలియదులే, మీరు చూడటానికి ఏంటి మొదటి అధ్యాయం చూస్తున్నారు, ఆడాడుంటారు. ఏ రోజు ఏం చదువుతా చూడండి. లోకా సువార్త 23వ అధ్యాయం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 23 verse 12, 11 or 12. లోకా సువార్త 23వ అధ్యాయం 11-12 వచనాలు ఉందా అసలా లేదా బైబిల్లో? మరి ఉంటే చదవండి. లోకా సువార్త 23వ అధ్యాయం 11-12 వచనాలు. ఇప్పుడు చూడండి అసలైన మాట, చదవండి. చదవక్క 12వ వచనం. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రులయ్యుండి ఆ దినమే చూడండి ఎట్లుండారు. అంత పోన్లేండి, ఇప్పుడు యేసు ప్రభు వచ్చి శత్రువులు మిత్రులుగా చేశాడు, అదన్నా సంతోషించాలి మనం. అప్పటిదాకా ఇద్దరు ఎలా ఉంటారు? ఒకడంటే ఒకడు కొట్టుకుని చచ్చేటట్టు ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంటారు? నువ్వు లేకపోతే నేను లేనన్నా, నువ్వు ఉండకపోతే నేను ఉండను, నువ్వు భూమి మీద లేకపోతే నేను బతకను. శత్రువులు సైతం కూడా ఇప్పుడు ఏమైపోయారు? పోన్లేండి, మిత్రులు అయితే మాకు సంతోషమేలేండి, మాకేం ద్వేషాలు ఏం లేవు. అందుని బట్టి కూడా దేవుని కొందనాలు. మమ్మల్ని బట్టి మిత్రులు అయిన వారు కూడా ఉంటారు, అందరిని బట్టి కూడా వారికి కూడా దేవుని కొందనాలు. అదే గమనించాల్సిన కోణం ఏంటంటే హేరోదు పిలాతు అసలు శత్రువులు ఇద్దరు ఓడవాళ్ళు కలిసే బాధ లేదు. వాడెట్టా వీడెట్టా అని తిట్టుకున్నవాడు ఇద్దరు ఇప్పుడు ఏమైపోయారు? యేసు ప్రభు దగ్గరకు వచ్చేదానికి మేమిద్దరం ఒకటే, మేమేమనుకున్నా మేమిద్దరం ఒకటే, మీరే ఇద్దరం ఒకటే, నేను కాదనట్లేదు, నేను వేరే కదా, నేను వేరే, మీ ఇద్దరం ఒకటే కదా. ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి. పిలాతు హేరోదు ఇద్దరు ఒకటైపోయారు. ఇద్దరు ఒకటే చేసిన మంచి పని ఏది తెలుసా? యేసు ప్రభుని చంపించారు. సో ఇక్కడ గమనించండి, శత్రువులు ఇద్దరు ఒకటైపోయినప్పుడు ఇక్కడ నేను ఎందుకు చెబుతున్నా, ఒకరికొకరు శత్రువులైన వారు కూడా కలిసిపోతే ఇక్కడ రక్తము నిప్పు రెండు కలిసిపోయినాయి. ఆడ శత్రువులు ఇద్దరే కలిసిపోయారు కదా, ఇక్కడ రక్తము నిప్పు రెండు కలిసిపోయి ఎలా వస్తున్నాయి? భూమి మీదకి భయంకరమైన రీతిలో వస్తున్నాయి. ఈ ఆపదను తప్పించుకునేవాడు ఉన్నాడా? యేసు ప్రభువుని చంపిన తర్వాత నువ్వు తప్పించుకోవడానికి అవకాశం అన్న ఉందేమో కానీ శత్రువు అయిన మీరు మిత్రులుగా మారి కపట ఆలోచనలు కలిగి మీరు మిత్రులుగా మారినంత మాత్రాన యేసు ప్రభువుని చంపితే తప్పించుకున్నారేమో కానీ రాబోతున్న పరిస్థితులను తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే శత్రువులు మిత్రులుగా మీరైతే అగ్నిను రక్తము వీళ్ళిద్దరు మిత్రులు అయిపోయారు. ఇప్పుడు ఎవరిద్దరు మిత్రులు అయ్యారు? శత్రువులు ఇద్దరే మిత్రులు అయిపోయి కపటోపాయాలు కలిగినప్పుడు, దురాలోచనలు కలిగి యేసు ప్రభువుని చంపడానికి ప్లాన్ చేసినప్పుడు ఇప్పుడు తగిన శాస్తి చేయడానికి నిప్పు రక్తం, అసలు నిప్పు ఉంటే రక్తం కరిగిపోయింది, రక్తం ఉన్న చోట నిప్పు ఉండకూడదు. అలాంటి రెండు ఏమైపోయినాయి? వీళ్ళిద్దరు కలిసి యేసు ప్రభు కీడు చేశారు కదా, ఇప్పుడు ఆ రెండు కలిసి భూమి మీదకి వస్తున్నాయి. ఎందుకు చెప్పండి? ఆ రెండు ఎందుకు భూమి మీదకి వస్తున్నాయి? మీరు బాగుంటారా, ఎక్కడుంటారు ఏంటని పరామర్శించడానికి కాదు. ఎందుకు వస్తున్నాయి భూమి మీదకి? శత్రువులైన మీ ఇద్దరు దుర్మార్గపు ఆలోచన గారికి ఇద్దరు కలిసిపోయి అప్పటిదాకా ఊరకు కొట్టుకుని చంపుకుని నువ్వెవడరా నువ్వెవడరా నువ్వెంతరా అని కొట్టుకు తెచ్చిన మీరు యేసు ప్రభుని చంపడానికి ఒకటిగా అయినప్పుడు మిమ్మల్ని చంపడానికి రక్తము నిప్పుతో కలిసి రాదా? ఆదికాండంలో ఆయన ఏమన్నాడు? అబ్రహాముకు కుమారుడు విషయమే అన్నప్పుడు శారా నవ్విన తర్వాత దేవుడు చెబుతాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నెవర్. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మీరు శత్రువులు సైతం మిత్రులుగా మారినప్పుడు రక్తాన్ని నిప్పుతో కలిపి పంపలేని శక్తి సామర్థ్యం లేని దేవుడైనా పంపించగలిగిన వాడు.
భూమి మీదకి ఏం రాబోతుందండి? ఈ గొప్ప ఆపద. ఎన్నోది ఇది? 3వ మాట. కాబట్టి గొప్ప ఆపద ఏంటి? రక్తంతో మిళితమైనటువంటి నిప్పు భూమి మీదకి, రక్తంతో కలిసిపోయి నిప్పు భూమి మీదకి రాబోతుంది. గొప్ప ఆపద అది. దాని నుంచి తప్పించుకున్నాడు ఎవడైనా ఉంటాడా? ఓ పక్కన ఈ రక్తమే కంపు కొట్టిద్ది, ఆ యొక్క అగ్ని ఏం చేసిద్ది? కాల్చేసిద్ది. ఈ రెండు మనకు నష్టమే. ఆ కంపు కొట్టే దాంట్లో ఎక్కువ ఉండలేము, కాలే దాంట్లో ఎక్కువ బతకలేము. ఇప్పుడు ఏంటి మన జీవితంలో? భయంకరమైన ఆపద భూమి మీదకి రాబోతుంది. అర్థమవుతుందండి? నిద్రపోయాడు మేలుకోండి. ఈ మంచి వర్తమానం చెబుతుంటే మీకు నిద్రలు వస్తున్నాయంటే ఈ సాతనుడు వచ్చి నిద్రపోతున్నాడు, చక్కగా జోలపాటు పడుతున్నాడు. కాడి పోనేనా? రేపు ప్లీజ్ సైలెంట్ యువర్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ అని ఒకటి ప్రింట్అవుట్ తీసుకురండి. మందిరం బయటే పెట్టండి, గేట్కే పెట్టండి, బయట కూడా పెట్టదు. సరేనా? మంచి పని. అది వినని వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, బైబిల్లో చూస్తున్న 3వ కోణం, రక్తమే నిప్పుతో కలిసిపోయి భూమి మీదకి వస్తుంది. తప్పించుకుంటావా? అసలు పంపించేది ఎవరు? ఇవన్నీ ఎవరు అసలు పంపించేది భూమి మీదకి? ఎవరు? దేవుడే పంపిస్తున్నాడు. అంటే నిన్ను నిప్పు నుండి తప్పించేవాడే, ఒకరితో నుండి తప్పించే దేవుడే తీసుకొస్తున్నప్పుడు ఇంకా నిన్ను ఎవడు తప్పిస్తాడు? ఈ భూమి మీద ఎవరు తప్పిస్తాడు? తప్పించుకోవడానికి ఒకటే నీకు అవకాశం. ఏంటి తెలుసా? నువ్వు సజీవుడు అయ్యుండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వాడుకుంటే సంఘంగా నువ్వు ఎత్తబడతావు, అప్పుడు నువ్వు తప్పించబడతావు. ఇప్పుడు ఈ శరీరం దేనికి? ఈ రక్తం దేనికంటే ఈ రక్తమును తాగుకోకుండా మిడతమైనటువంటి వడగండ్లు, రక్తంతో కలిసిన వడగండ్ల ఆపదను పొందుకోకుండా, ఇంకా ఈ నిప్పుతో కలిసి వస్తున్న రక్తము నిప్పుతో కలిసిపోయి భూమి మీదకి ఆపదగా రాబోతుంది. ఇటు గొప్ప ఆపద నుండి మనం తప్పించబట్టాలి. ఏదైనా బలహీనత ఉండా సరిచేయబడి తప్పించబడటానికి ఆ శరీరం, ఆ రక్తం మనకు సమీపంగా ఉంది. మీరు తాగి ఈ రక్తం కాదండి, ఆ రక్తం వేరు. ఈ రక్తం మానవుడికి జీవాన్ని ఇచ్చింది, ప్రభు యొక్క రక్తం. కానీ ఆ రక్తము మానవుడు అసహించుకునేటట్టుండేది. అంత గొప్ప భయంకరమైన ఆపద భూమి మీదకి రాబోతుంది. మనుషుడు ఏ సర్వ శరీరుడు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఒక్క సజీవుడైండి జీవం కలిగిన వాడు క్రీస్తు యేసు దగ్గరికి పెండ్లి విందులోకి ఎత్తబడిన వాడు తప్పక విడవబడిన వారిలో ఎవడు కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. 7 ఏళ్ల శ్రమల కాలం అంటే ఏదో శ్రమలు తినాలనుకుంటున్నా, దాని పనితనం వేరుగా ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి, మీకు అప్పుడే చెప్పలా. ఒక జంతువు ఉంది, వింతైన జంతువు. అది చూస్తే తేలు లాంటి, అది చూస్తే మిడతలాగా ఉండేది, కానీ దానికి తోక తేలు లాగా ఉండదు. అది గుడితే 6 నెలల పాటు మానవుడు బాధపడతా ఉంటామే. అప్పుడు సావుకారు కాదు, సర్కారు దవాఖానలకు వెళ్ళినా సావటం తప్పక ఏం లేదు. అంటే ఎందుకంటే సర్కారు దవాఖాన తప్పట్లా, నేను ఏ దవాఖానకి వెళ్ళినా, ఏ ప్రైవేట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ రోజుల్లో అవేవి పనికి రావు కూడా. ఎందుకు? అసలైన దవాఖాన పరలోక రాజ్యం ఉంది, ప్రభు దగ్గర ఉంది. అది కాదనుకున్నాం కదా. ప్రియుడా, భయంకరమైన పరిస్థితి రాబోతుంది ఆపద భూమి మీద. ఒకటి, రక్తం త్రాగించబోతున్నాడు దేవుడు, ఈ రక్తం భూమి మీద తీసుకొచ్చి. 2, రక్తంతో మిళితమైన వడగండ్లు తీసుకురాబోతున్నాడు. 3, రక్తము నిప్పు రెండిటిని మిక్సీ చేసి కలిపి మిక్సీలేసి పంపిస్తున్నాడు. ఏడకు పంపిస్తున్నాడు? మిక్సీలేసి మన దగ్గరికి పంపిస్తున్నాడు. మన గాసులో పంపిస్తాం, ఆయన మన దగ్గర పంపిస్తున్నాడు. జాగ్రత్త. ఒక్కడు కూడా ఈ ఆపదను తప్పుకోలేడు. తప్పుకోవాలంటే తప్పు చేసి రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది తప్పు చేసి తప్పుడు మార్గంలో నడిచి నువ్వు సరిదిద్దుకుంటే రాబోతున్న ఆపద నుండి తప్పించబడి పెండ్లు విందులకు వెళ్తావు. అప్పుడు నువ్వు ఆపదలు ఉండవు. సరిదిద్దుకోలేదా? కఠినమైన హృదయం ఉందా? రాతి హృదయం ఉందా? నీ బ్రతుకు నువ్వే ఏమంటారు, నీ జీవితానికి నువ్వే ఏదో అంటారు కదమ్మా, చెప్పండి. ఉత్తరవాది ఇంకెవడలేడు. నీ బ్రతుక్కి, నీ జీవితానికి, నీ విశ్వాస జీవితానికి నువ్వే. ప్రభా, నా సేవకుడు చెప్పలేదు, నా విశ్వాసం చెప్పలేదు, నా తోటి విశ్వాసాలు చెప్పలేదు, ఈ కహానీలు అన్నీ అంటే ఏమంటారు, ఈ పనికి మళ్ళీ మాట్లాడినా వినడం. ఒకే ఒకటి నీకు వాక్యం చెప్పారు, నువ్వు సర్దిద్దుకోవాలి, అంతే. ఎనాఫ్, వెళ్ళిపో. పావాల్సిన చోటుకి వెళ్ళిపోవటమే. ఎందుకు మనం ఆ సమయం దేవునికి ఇవ్వాలా? నష్టానికి వెళ్ళే సమయం దేవునికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? మనం సరిదిద్దుకుంటే సరిపోయేది కదా. ఇదన్నమాట 3. ఇక 4వ ఆపదను చూద్దామండి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి దూత బోరవదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నిలో పుట్టి భూమి పైన పడవేయబడింది. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయింది. చాలా. కాబట్టి ఇక్కడ చూస్తున్న ఎన్నో మాట ఏంటిది? 4వ మాట. ఏంటి 4వ మాట అంటే ఏంటి? 4వ మాట చూడండి. భూమి మీదకి ఇప్పటి వరకు ఎన్నడూ జరగనంత, జనులు రాజ్యంగా కూడుకున్న కాలం నుండి ఇప్పటి వరకు ఎన్నడూ జరగనంత గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. మొదటి ఆపద ఏంటి? రక్తం భూమి మీదకి వచ్చి మనుషులకు త్రాగించబడుతుంది. 2వ ఆపద ఏంటి? రక్తంతో కూడా మిళితమైనటువంటి వడగండ్లు భూమి మీదకి రాబోతున్నాయి. 3వ ఆపద ఏంటి?
రక్తము నిప్పుతో కలిసిపోయి భూమి మీదకి రాబోతుంది. ఇది 3వ ఆపద. సో 4వ ఆపద ఏంటి అంటే మనం చూసే దాంట్లోనే ఇది మొదటి ఆపదలే, ఇంకా చాలా ఉండే, కానీ మొదటి దాంట్లోనే చూస్తున్నాం. 4వది ఏంటంటే ఇక్కడ రాయబడుతున్నమాట, భూమిలో క్షమించండి, భూమి పైన ఏం చేయబడుతుందండి? పడవేయబడుతుంది. సో ఇక్కడ 4వ మాటే కదా ఇది. 4వదికి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే భూమి పైన పడవేయబడుతుంది, అంటే భూమి మీదకి విసిరివేయబడుతుంది. ఏం విసిరివేయబడుతుంది? మరి చదవండి ఆ వచనం. చూడండి ఏం రాయబడుతూ వచ్చిందండి, అగ్ని పుట్టి భూమి పైన వేయబడుతుందని ఇక్కడ ఉంది, కానీ వ్యాఖ్యానంలో ఏముందండి? విసిరివేయబడుతుందంట. ఏం చేయబడుతుందండి? విసిరివేయబడుతుంది. అంటే ఇక ఈ తర్వాత నుండి స్టెప్లు ఇంకా వేరుగా ఉంటాయి మీకు. ఈ 4వ పాయింట్ కానించి ఇంకో వేరుగా ఉంటాయి, 5వ కానించి. కానీ ఇక్కడ 4వ కోణం ఏంటంటే భూమి మీదకి వస్తున్న 4వ ఆపద ఈరోజు మనం చూసే దాంట్లో భూమి మీదకి రక్తం ఏం చేయబడుతుందండి? అది వడగండ్లైనా, అది రక్తమైనా, నిప్పుతో కలిసిన రక్తమైనా ఏం చేయబడుతుంది? ఇక్కడ రాయబడుతుంది వచ్చిన అగ్ని పుట్టి భూమి పైన. సో ఈ అగ్ని ఏంటంటే ఏ అగ్ని వేయబడుతుందంటే నిప్పుతో కలిసిన అగ్ని ఉంది కదా, అది భూమి మీదకి విసిరివేయబడుతుందంట. వ్యాఖ్యానంలో ఎలా ఉంది? ఏం చేయబడుతుందండి? విసిరివేయబడుతుంది. ఇప్పుడు దేవుడు ఒక మాట అంటే ఇసిరి అవతల పడతాం మనం. ఆయన ఒక మాట అంటేనే, అవునా? ఇక ఆయనే విసిరివేసేటట్టు తీసుకొస్తే ఇంకెట్టుంటుంది చెప్పండి మన పరిస్థితి. ఏడెత్తుకుంటాం? మిక్సీలో కానీ కందిపప్పు, మినపప్పు, పచ్చెనపప్పు, ఇంకా ఆవాలు, గేవాలు మొత్తం వేసేసి మిక్సీ చేస్తే ఎక్కడుంది? ఏడెత్తుకుంటాం మనం. మన బ్రతుకు కూడా అంతే. రేపటి దినాన భయంకరమైన ఆపద ఒకటి రాబోతుంది. ఆ ఆపద గురించి మనం చూసినట్టయితే ఆ అగ్ని భూమి మీద విసిరేయబడుతుంది. ఏం చేయబడుతుందండి? ఒక్కరు కూడా అటు చూడొద్దు, మొత్తం ఇటు చూడాలి. కానీ భూమి మీద ఏం చేయబడుతుందండి? గొప్ప అగ్ని విసిరివేయబడుతుంది. ఈ అగ్ని భూమి మీదకి విసిరివేయబడినప్పుడు ఏ మనుషుడు కూడా తప్పుకోలేడు. ఇప్పుడు నేను ఒక మాట చెబుతా చూడండి, ఒక్క ఎగ్జాంపుల్ చెబుతా. ఒక మనుషుడు చేసిన దానికే ఇంకొక వ్యక్తి తప్పుకోలేనప్పుడు దేవుడు విసిరేసే అగ్నికి ఎవడైనా తప్పుకుంటాడా? సో ఒక మనుషుడు విసిరివేసిన దానికి ఒక వ్యక్తి తప్పుకోలేకపోయాడు. ఎవరా వ్యక్తి? దావీదు రాజు. ఏం విసిరివేశాడు? ఎన్ని రాళ్ళు పట్టుకున్నాడు? 5 పట్టుకున్నాడా? ఎన్ని విసిరేసాడు? ఏందమ్మా మీ కౌంటింగ్లో? నేను నోరు మూసుకుంటున్నా? కడి ఏం చేసి నువ్వు కూడా నేర్చుకుంటున్నావేంటి? దేవుని మందిరంలో ఉంటే దైవ భయం ఉండాలి, పనికిమాలి పనులు చేయకూడదు. నేర్చుకో. కాబట్టి నేర్చుకుంటే పనికిమాలిని కాదు, మంచిది నేర్చుకోవాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటి? నేను ఏదో అడిగాను. దావీదు రాజు ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? తీసుకుంది 5 రాళ్ళు అక్క. ఎన్ని రాయి వేసాడు? 1 వేసాడు. ఒక దెబ్బకే గొల్లియాది ఏమయ్యాడు? 7 నుంచి ఇసరంగా అలా కొడితేనే గొల్లియాది ఒక రాయికి పడిపోతే దేవుడు అక్కడి నుంచి ఇసురుతున్నాడు. అగ్నితో మిళితమైనటువంటి రక్తము, అగ్నితో కలిసిపోయినటువంటి రక్తాన్ని దేవుడు అక్కడి నుంచి తన దోత ద్వారా విసిరితే ఇంకెవడైనా తట్టుకోగలుగుతాడా? ఇక్కడి నుంచి ఒకటి విసిరితేనే కరెక్ట్గా నుదుడు తగిలి గొల్లియాది కింద పడిపోయినప్పుడు ఇక మనుషుడు అక్కడి నుంచి దేవుడు అక్కడి నుంచి ఆ అగ్నిని, ఆ యొక్క నిప్పుని విసిరితే ఎవడైనా తట్టుకుంటాడా? అసలు అంత తట్టుకునే శక్తి మానవుడికి ఉందా? అవకాశమే లేదు. ఇది అగ్ని, దేవుడు పంపించే అగ్నిది. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, నేను సమాధానం ఇవ్వటానికి భూమి మీద వచ్చానని మీరు అనుకుంటున్నారా? యేసుప్రభువు ఎవరో బైబిల్ ప్రకారం సమాధానకర్త. ఆయన ఏమంటాడు? నేను భూమి మీద సమాధానం ఇవ్వటానికి రాలా, అగ్ని వేయటానికి వచ్చాను అన్నాడు. అన్నాడా లేదా? ఎక్కడ రాసి ఉంది అన్నారంటే మీకు బైబిల్ తెలియదని అర్థం. ఎక్కడ రాసి ఉందని నన్ను అడిగారంటే వచ్చి నేను చెప్పమన్నారంటే అసలు మీరు బైబిలే చదవలేదని కూడా నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు నన్ను అడుగుతారా అడగరా? చెప్పండి, ఎక్కడ రాసి ఉందని అడుగుతారా లేదా? రిఫరెన్స్ ఎక్కడైనా అడుగుతారా లేదా? అడిగితే నీకు ఇక చదవట్లేదని అర్థం బైబిల్. అంటే నువ్వు చదివితే నీకు తెలిసింది కదా. మత్తయి సువార్త చదివితే ఆయన రక్తమును భూమి మీద రక్తం సమాధానం ఎలా పడేస్తూ వచ్చానన్నది క్లియర్ అయిపోయింది. నీకు అసలు నాకు ఎక్కడుందో తెలియదు, ఒకసారి చెప్పన్నావంటే నీకు బైబిల్ చదవట్లేదని అర్థం. బైబిల్ చదివితే నీకు ఎవరు చెప్పాల్సినంత అవసరం లేదు. అవునా? అడిగే ప్రశ్న సమాధానం వచ్చింది కదా. అంటే నీకు నాకు తెలియదు అని అంటున్నావంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా బైబిల్లో ఎదగలా. నువ్వు లోకంలో ఎదుగుతున్నావు, మనుషుల విధానంలో ఎదుగుతున్నావు, కానీ వాక్యంలో నువ్వు ఎదగలా. ఆత్మీయ జీవితంలో వాక్యానుసారంగా వాక్యం చదివే దాంట్లో నువ్వు ఎదగతావు. అందుకే ప్రతిదానికి ఎక్కడుందని అడుగుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఎదిగిన అనుభవం లేదు, లోకంలో ఎదుగుతున్నావు తప్ప వాక్యం చదివే విషయం ఎదగల. నిజంగా వాక్యం చదివేవాడికి ఇంకోటి చెప్పాల్సరా. ఆ రిఫరెన్స్ ఎక్కడ ఉందన్నది నువ్వే తీసి చదువుతావు. ఒకసారి ఎబ్రోన్కి వెళ్ళు, ట్రైనింగ్లో ఏమైనా వస్తుంది చూడు. కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తావు తెలుసా?
కొరియన్ అంకుల్ కానీ ఎవరైనా పలానా మాట రిఫరెన్స్ ఎక్కడ ఉందని కానీ ఎమ్మటే తీసి చదివేస్తారు వాళ్ళు. ఎందుకు తెలుసు కాదు, బైబిల్ చదువుతున్నారు కాబట్టి. వాళ్ళ దగ్గర ఇదే బైబిల్, మన దగ్గర ఇదే బైబిల్. మన వాళ్ళు అడిగితే అన్న రిఫరెన్స్ ఎక్కడుందో చెప్పు అంటే నువ్వు చదవతలేదని నాకు అర్థమైపోయింది. బైబిల్ నువ్వు బైబిల్ చదివితే బైబిల్లో ఈ ఇంపార్టెంట్ మాటలు గుర్తుండకపోతే అట్టా అంటే దీన్ని బట్టి నువ్వు బైబిల్ చదవట్లా. మత్తయి సువార్త చదవండి, ఇంటికి వెళ్ళి నేను వచ్చిన అధ్యాయం చెప్పను, ఎందుకంటే మీరు మొత్తం చదవాలి, ఆ యొక్క సువార్త మొత్తం చదవాలి. అందుకే ఎక్కడెక్కడ ఉంటుంది అన్నది నాకైతే తెలుసు, అది ఎక్కడ ఉంటుంది అన్నది మీరు మాత్రమే చదవండి, మొత్తం చదవాలి. మొదట వచ్చిన కానీ చదివితే కానీ మీకు మరలా అర్థం కాదు. వచ్చే వారం చెప్పండి, యూట్యూబ్లో వాటిలో సెర్చ్ చేసి చెప్పకండి, చదివి చెప్పండి. వచ్చే వారం అసలు ఆయన సమాధానాన్ని కాదు అగ్ని వేయటానికి వచ్చాను అన్నాడు. ఆయనేసి అగ్ని ఎట్టుంటుంది తెలుసా? అత్తకోళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయంట. ఎక్కడ? అత్తకోళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయంట. ఆ అగ్ని వేస్తున్నాడు ఆయన. ఎందుకు ఈ అగ్ని అంటే ఆయన గొడవలు పెడతానికి వచ్చాడా? చెప్పండి, గొడవలు పెడతానికి వచ్చారా? మనం అనొచ్చు నువ్వు వచ్చింది గొడవలు పెడతానికని అయ్యాను, నేను వచ్చింది కూడా గొడవలు పెడతాను కాదులేండి, దేవుని వాక్యం చేయడానికి వచ్చావు. కానీ చాలా మంది అంటారు ఆయన గొడవలు పెడతానికి రాలా. అలాంటి సిచ్యువేషన్ ఆయన నమ్మిన తర్వాత ఒక రోజు రాబోతుంది భూమి మీదకి. కాబట్టి ఆయన ఈసారి అగ్ని అయిపోతున్నాడు భూమి మీద, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చదవకండి అక్క, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు ఎవరు చదవదు, తిరిగేస్తున్నారు బైబిల్. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవమని, ఇక్కడ చదవమల్లా. కానీ ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం ఏంటండి? 4వ మాట కదండి, భూమి పైన దేవుడు అగ్ని నిప్పును కలిపి పారవేస్తున్నాడు. ఇట్లా ఒక మాట చెప్పాడంటే విసిరి వేస్తున్నాడు దేవుడు. అంత ఆ అగ్నితో మిళితమైనటువంటి విధానంలో ఆ అగ్నితో పుట్టినటువంటి నిప్పు ఆ యొక్క రక్తంతో కలిసినటువంటి నిప్పు భూమి మీదకి దేవుడు విసిరేస్తున్నప్పుడు, ఆయన తన దూత ద్వారా విసిరి వేసినప్పుడు ఆ భయంకరమైన ఆ విసిరివేయబడిన ఆపద నుండి ఎవడైనా తప్పించుకుంటాడా? జాగ్రత్త. నువ్వు తప్పించుకోవడానికి అవకాశం కొరకే నీకు ఈ దేహం సమీపంగా ఉంది, రక్తం సమీపంగా ఉంది. ఎప్పటికైనా మారుమోసు పొందకపోతే నువ్వు పొందాలి, పొందుతాను కాదు, నువ్వు పొందాల్సింది ఈ రోజు ఖచ్చితంగా. నువ్వు మారుమోసు పొందకపోతే నీ బ్రతుక్కి నువ్వే సాక్షి తప్ప, నీ బ్రతుకు నువ్వే ఉత్తరవాది తప్ప ఎవడో కాదు. ఎవరు సంబంధం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఎవరికి, నాకు కాదు, మీకు కూడా సంబంధం లేదు. ఆత్మ సంగమంతో చెప్తున్నమాట, చెవి గలవాడు వినుగాక. అవునా ఆమేన్. ఎందుకు? మాకెవ్వరికి ఆ బాధ్యత కాదు, ఆ తీర్పు లేనట్టే. నువ్వు మారుమోసు పొందకపోతే ఈ విషయం భయంకరమైన ఆపదలు వస్తున్నాయి, వీటి నుండి తప్పించబడటానికి అవసరమైన జీవితం నీకు లేదు. కాబట్టి సరిదిద్దుకుంటే నువ్వు మారుమోసు పొందితే ధన్యుడు, తండ్రి. మారుమోసు పొందకుండా పెరచేయడం పెట్టి అటాకి వెళ్ళిపోయావా, నీ బ్రతుకు నువ్వే ఉత్తరవాది, ఎవరికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. అప్పుడు ఎవరిని నువ్వు ప్రశ్నించడానికి కూడా అర్హత లేదు. ఈ రోజు నేను చెప్పే మాట దేవుడు దాన్ని స్థిరపరచును గాక. ఆమేన్. అంతే, ఖచ్చితంగా అంతేక. అప్పుడు ప్రియులారా గుర్తుపెట్టుకో, 4వ మాట ఏంటి? అగ్ని భూమి మీదకి ఆ నిప్పుతో రక్తం కలిపి పెట్టబడి భూమి మీదకి ఇస్త్రీ పెట్టబడుతుంది. ఆ భయంకరమైన ఆపద ఎవడు తప్పించుకోలేడు. ఇక 5వ మాట ఏంటి తెలుసా? రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. 5వ మాట ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయింది, చెట్లలో 3వ భాగం కాలిపోయింది. చాలా ఆగండి అక్క, ఇంకొంది. భూమిలో 3వ భాగం. చూడండి, రాబోతున్న గొప్ప ఆపద ఏంటి? ఆపద అంటే మొట్టమొదటిగా ఎలా వస్తుంది? రక్తంతో వస్తుంది. తర్వాత రక్తం త్రాగించడం ద్వారా వస్తుంది. రక్తము మిళతమై వడగండ్లతో రాబోతున్న ద్వారా వస్తుంది. రక్తం నిప్పుతో కలిసిపోవడం ద్వారా వస్తుంది. ఇంకా చూసినట్టయితే భూమి మీద అగ్ని విసరడం ద్వారా, అంటే కలిసిపోయిన అగ్ని రక్తం కలిసిపోయిన రక్తం భూమి మీదకి విసరడం ద్వారా ఆపద వస్తుంది మనుషులకి. ఇక 4వ కోణం ఇది. 4వది ఏనైందండి? 5వ మాట ఏంటంటే భూమిలో 3వ భాగం ఏమైపోతుంది? ఇది గొప్ప ఆపద. భూమిలో 3వ భాగం 3/4 అంటే చెప్పండి, భూమిలో 3వ భాగం అంటే ఒక భాగం కాలిపోతుందా, 3 భాగాలు కాలిపోతుందా? 3/4 నేను అంది. భూమిలో 3వ భాగం కాలిపోతుంది అంటున్నా. సో భూమి ఒక 100 రూపాయలు వేసుకోండి. 100 రూపాయల్లో 4 భాగాలు అంటే ఎన్ని? 4 25 100, అదేనండి 4 20. ఇప్పుడు ఎన్ని కాలిపోతున్నట్టు, ఎన్ని భాగాలు కాలిపోతున్నట్టు? మరలా గుర్తు తెచ్చుకోండి, నేను అడిగేదానికి సమాధానం. ఎన్ని? 3వ భాగం అంటే 75, కన్ఫామ్ కదా? 100లో 3/4 అంటే 75. భూమి వైశాల్యం ఎంత లెక్క ఉందన్నా? ఉండిద్ది కదా సైన్స్లో, ఉందా లేదా? అసలు మామూలు చెప్పండి, నేను అడగను ఎంత ఉందని. ఉంది కదా? ఆకాశం వైశాల్యం కొలవలేరు కానీ భూమి వైశాల్యం కొలుపుతారు కదా, అవునా? భూమి వైశాల్యాన్ని కొలిసినప్పుడు దానిలో 3వ భాగం ఏమైపోతుందో చూడండి.
కాలిపోతుంది అగ్ని చేత. ఇప్పుడు ఎంత భాగం ఉంటుంది? మూడో భాగం కాలిపోతే ఒక భాగం ఉంటుంది, అంటే 3 భాగాలు కాలిపోతున్నాయి. ఆ 3వ భాగంలో నరసాపురం ఉండొచ్చు, చెప్పలేం కదా. ఆ 3వ భాగంలో నరసాపురం ఉండొచ్చు, ఇంకోటి కూడా ఉండొచ్చు. భూమిలో 3వ భాగం ఏమైపోతుంది? అప్పుడు ఒక భాగమే మిగిలిపోయింది. అప్పుడు జనం ఎక్కడ ఉంటారు? ఒకటే భాగంలో ఎవడెళ్తాడు? అక్క కాలిపోయి వస్తున్నవాడు బయటకు వస్తేనేమో వడగళ్ళతో అగ్ని పడుతుంది. అగ్ని ఒకవేళ ఉండవాడికే రక్తంలో తాగించబడుతుంది, ఇంకోటికేమో రక్తము నిప్పు కలిపి భూమి మీదకి వస్తుంది, విసిరేయబడిన అనుభవం ఉంది. ఇప్పుడు ఈ 3వ భాగంలో ఉండేవాడు 1వ భాగంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్తాడు? బయటికి వెళ్తేనేమో చావు ఉంది, అవునా? లోపల ఉంటేనే కబ్బుతో మనం ఉండలేం. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఆ మొదటి భాగం ఏంటన్నది దేవుని తప్పక మానవుడికి తెలియదు. ఆ మిగతా 3 భాగాలు దేవుని తప్పక మానవుడికి తెలియదు. ఎందుకని? ఆ భూమిలో 3వ భాగం ఎక్కడుందో దాంట్లో మన అదృష్టం కొద్దీ మనం ఉంటే పరవశిని పాటే. అర్థమవుతుందండి? భూమిలో 3వ భాగాన్ని దేవుడు కాల్చివేయబోతున్నాడు. ఇది గొప్ప ఆపద భూమి మీదకి. ఏ భూముల కొరకు మనుషులు కొట్టుకుంటున్నారు, ఏ భూముల కొరకు మనుషులు కొట్టాట్లు గొడవలు కలిగి కోర్టు కేసులకి వెళ్తున్నారు, ఏ భూముల కొరకు అయితే మనుషులు ఇది నాది నాది కొట్లాడుకుంటున్నారు, ఆ భూమినే దేవుడు కాల్చేయబోతున్నాడు. ఆ భూమినే దేవుడు కాల్చేయబోతున్నాడు. భూమిలో 3వ భాగం కాలిపోబోతుంది. ఇప్పుడు మనుషులకు ఎక్కువ వస్తున్న గొడవలు ఏంటి? మనుషుడు ఎక్కువగా సంపాదించుకుంటుంది తెలుసా? భూమే. నేను ఎక్కడ స్థలం కొనాలి, ఎక్కడ స్థలం కొనాలి, ఎక్కడ నాకు స్థలం ఉండాలి, అక్కడ స్థలం ఉండాలి. ఇంకా కొంతమంది అయితే స్థలాల కోసం కోర్టులు కేసులు కొట్లాడి చచ్చిపోతున్నారు. ఏ స్థలం కోసం నువ్వు కొట్లాడుతున్నావో, ఏ స్థలం కోసం ఆరాటపడుతున్నావో, ఏ స్థలం కావాలని నువ్వు ప్రయాసపడి దేవుని మందిరం కూడా విడిచిపెట్టి సంపాదన చూసుకుని స్థలాలు కొనడానికి వెళ్తున్నావు, ఆ స్థలాన్నే దేవుడు ఒకరోజు కాల్చివేయబోతున్నాడు. అర్థమవుతుందండి? భూమిలో 3వ భాగం కాలిపోతుంది. ఆ 3వ భాగం నరసాపురం ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా, ఎందుకంటారంటే ఉంటే అప్పుడు మనం సంపాదించుకున్నదంటే ఏమైతే? అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఒకడు సర్వలోకము సంపాదించుకుని ఏమైపోయాడు? ఒకడు సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకున్నాడంట. ఇప్పుడు నువ్వు ఇంత క్రయాన్ని చెల్లించి సంఘ ప్రార్థనకు కూడా రాలేనంత బిజీతో సంపాదన చేస్తున్నావు, బైబిల్ స్టడీ కూడా రాలేనంత, ఉపవాస ప్రార్థనకు రాలేనంత, ఆదివారం కూడా దేవుని మందికి రాలేనంత, ఎప్పుడో చుట్టం చూపుగా వచ్చేంత ఇంత కష్టపడి నువ్వు సంపాదిస్తున్నావు ఒక స్థలాన్ని కొనుక్కోవడానికి. ఏ స్థలం? 6 అడుగుల స్థలం కాదు. ఏ స్థలం అంటే అది? ఏ స్థలం కొనుక్కోవడానికి? ఏ స్థలం అంటే మనం నివసించాలి, నా తర్వాత నా పిల్లలు నివసించాలని స్థలం కోసం ప్రయాసపడుతున్నావు. మరి ఆ స్థలాన్ని ఒక రోజు ఆ స్థలం మీదకి దేవుడు ఆపద తీసుకొచ్చి దాన్ని మొత్తం కాల్చేయబోతున్నాడు. ఇప్పుడు అసలే పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోయింది. అప్పుడు ఏంటి మరి పరిస్థితి? ప్రభా అప్పుడు నువ్వు ఎక్కడుంటావు తెలుసా? నిజంగా రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది విశ్వాసం కలిగి జీవం ఉంటే నీలో ఎక్కడుంటారట? ఎడా? అదిగా నేను చెప్పేదమ్మా. చెప్తే కరెక్ట్గా చెప్పు, లేకపోతే నోటి మీద ఏరేసు కూర్చో. సగం చెప్పి సగం చెప్పొద్దు, అర్థమైందా? చెప్తే పూర్తిగా కనబడతాడు చెప్పండి, లేకపోతే సైలెంట్ కూర్చోండి. ఇంకా చెప్పేవాడు మీ అత్తలాంటి వాళ్ళు ఎవరో చెబుతారు, కొద్దిగా గట్టిగా గొంతుండేవాళ్ళు. అర్థమైందమ్మా? చెప్తే కరెక్ట్ చెప్పాలి, అదే నోరు ఆపేసేసి కూర్చోవాల్సి ఉండే. ఇప్పుడు చెప్పండి చెప్పేవాళ్ళు. ఏమడిగా నేను ప్రశ్న? మనం ఎక్కడికి వెళ్తాం? మనం ఎక్కడ ఉంటామంటే పెండ్లి విందులో 7 సంవత్సరాలు పెండ్లి విందులో ఉంటాం. అది కూడా చెప్పలేరు ఎన్నిసార్లు అన్నారు. పెండ్లి విందులో ఉంటాం మనం. అప్పుడు ఏం జరుగుతుంది భూమి మీద? భూమిలో 3వ భాగం అంతా ఆటని చెప్పి అయినా మనం మధ్యాకాశంలో ఉన్నాం కదా, అక్కడ కూడా నిప్పు వచ్చిందేమని భయపడవాక. అది ఆల్రెడీ ప్రభు రాజ్యం. నిప్పు వచ్చినా దాన్ని ఆపగల శక్తి ఆ దేవునికి ఉంది, నీకు నాకు లేదు. మన వాళ్ళు ఏంటంటే దురాశ దుఃఖానికి అన్నట్టు, దురాశ ఇంకేదండి దురాశ దుఃఖాన్ని చేయటం అన్నట్టు మనం ఆలోచన ఏంటి తెలుసా? అన్న పరలోకానికి వెళ్తే ఈ నిప్పు అంతా భూమి మీదకి వస్తుంటే పరలోకం అడ్డుకుందేమో కదా, మరి నేను కూడా కాలిపోతానేమో, ఈ పిచ్చి ఆలోచనలు ఉంటాయి మనకి. ఆ పెండ్లి విందుకి వెళ్తే అట్టని. ప్రియ సహోదరి, పెండ్లి విందు వేరు, భూమి మీద జరగబోతున్న వేరు, ఆయన తీసుకొచ్చే తీర్పులు వేరు, ఆయన ఇచ్చే భోజనం వేరు. ఆల్ ఆర్ డిఫరెంట్స్. ప్రతి దానికి సపరేట్గా ఉంది, ఏది కలిసిపోయలేదు. కాబట్టి నువ్వు గమనించాల్సిన కోణం ఏంటంటే నేను చూస్తా చూడు. ఏంటి? ఖచ్చితంగా భూమి మీద 3వ భాగం కాలిపోతుంది. నువ్వు ప్రయాసపడి, నువ్వు ఆశపడి, నువ్వు కోరికతో దేవుని సన్నిధిని కూడా విడిచిపెట్టు, లేదంటే దేవుడి కంటే కూడా ఎక్కువగా నువ్వు ప్రేమించి ధనం సంపాదించి స్థలాలు కొనాలని నీ దురాశ, ఓ రోజు ఆ దురాశనే దేవుడు కాల్చేయబోతున్నాడు. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి పెండ్లి విందులోకి వెళ్ళి ప్రభా భూమి మీద నాది ఒక స్థలం ఉంది ప్రభా, కాలిపోతుంది, కాపాడు ప్రభా, దాని ఒక్కదాని వరకు అంటే పో వెళ్ళి కాపాడుకుపో అంటాడు. ఒకవేళ వెళ్ళమన్నాడు అనుకో, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు చెప్పమంటారా? సింపుల్గా అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా? బయట పులి వచ్చింది, మందిరం డోర్లు మొత్తం క్లోజ్ చేసేసాం,
ఎవడన్నా చిన్న పులెట్ ఉందో చూడాలన్నా పారా అని నెట్టేవారికి ఏమైంది? వెళ్ళడో వాడు ముందరే వెనక్కొస్తా ఉంటాడు. ఇప్పుడు పరిస్థితి అదే. నువ్వు పెండ్లి విందులోకి వెళ్ళిన తర్వాత ప్రభు నా స్థలం అంటే పబ్బని నెట్టాడు అనుకో, నువ్వు వెనక్కే వస్తావు, ముందరికి వెళ్ళవు. ఎందుకని ఆ సాగు చచ్చాకంటే ఎక్కడన్నా ఉంటావు మంచిది అనుకుంటావు. జాగ్రత్త. అంత సింపుల్ గా దేవుడు విడిచిపెట్టడు. క్రైస్తవుడు అంటే, రక్షించబడిన వాడు అంటే, మార్మస్ పొందిన వాడు అంటే దేవుడు ప్రతి వాని క్రియలు బట్టి తీర్పు తీర్చబోతున్నాడు. ప్రతి ఒక్కరికి తీర్పు తీస్తున్నాడు. గొప్పవాడని, పేదవాడని, లేనివాడని, ధనికుడని ఏమీ లేదు. అందరికి సరి సమానమైన తీర్పు రాబోతుంది. భూమి మీదకి గొప్ప ఆపదలు రాబోతున్నాయి. నువ్వు తప్పించుకోలేవు. ఆ ఆపద ఏంటంటే ఐదోదిగా ఏంటి ఆపద అంటే, భూమి మీదకి దేవుడు అగ్ని కురిపించినప్పుడు భూమిలో 3వ భాగం ఏమైపోతుంది? కాలిపోతుంది. అసలు భూమి మొదటి భాగం ఉంటే తప్ప 3/4 మొత్తం కాలిపోతుంది. ఒక 1% మాత్రమే భూమి ఉంటుంది. 4లో 3 భాగాలు కాలిపోతున్నాయి, 1 భాగం మాత్రమే ఉంటుంది. ఆ భాగంలోకి వెళ్ళి నువ్వు కాపాడబడే లోపల ఈ లోపే పారబడేసుకుంటారు నీకోసం. ఎందుకు అంత తీర్పులు తెచ్చుకోవాలి? అంత ఆపదలోకి నువ్వు ఎందుకు వెళ్ళాలి? అంత దాకా ఎందుకు తెచ్చుకోవాలి? అది విడవబడిన వాడికి, జీవం కలిగిన వాడికి కాదు. సంఘంగా ఎత్తబడిన వాడికి కాదు ఆ పరిస్థితి, విడవబడిన వాడికి. నువ్వు విడవబడ్డావంటే ఆ స్థితి నీకు వచ్చింది. ప్రభుదేహం దగ్గరకు వచ్చి విడవబడిన స్థితులు ఉంటే సరిదిద్దుకో. ఇప్పుడు నువ్వు కూడా పెండ్లి విందులోకి వెళ్తావు, ఎత్తబడే సంఘంగా ఉంటావు, జీవం కలిగిన వాడిగా. దేవుని యొక్క జీవాన్ని, ఎక్కడ దేవుని యొక్క క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయావు, సరిదిద్దుకో. లేకపోతే భూమిలో 3 భాగం కాలిపోతుంటా నువ్వు ఉంటావేమో. మేము పాట కూడా పాడలేము, మేము విందులో ఉంటాం. మేమందరం ఎక్కడ ఉంటాం? పాట పాడతాను భూమి మీద ఉంటామా? ఉండవు. మేము ఎక్కడ ఉంటాం? ఎవరైతే సజీవులై జీవం కలిగిన వారు ఉంటారో అందరూ ప్రభు పెట్టే విందును చూస్తాం. కానీ నువ్వు చచ్చిపోయే స్థితి మాకెందుకు? నిన్ను ఎవరో చూడ్డం, ఎవరికాడు విందును చూసుకుంటాడు. ఏం చూస్తున్నారు? విందునే. ప్రభా ఈ పూట ఇది పెట్టి ప్రభా, ఇంకేం పెడతావు ప్రభా, ఇంకేం పెడతావని ఆ విందును చూసుకోవడం సరిపోయేది. కానీ పోయే నిన్నెవరు చూస్తాడు చెప్పండి? ఎవడన్నా చూస్తాడా? విందునే చూసుకుంటాడు. నువ్వు కాలిపోతున్నా ఎవరు పట్టించుకోడు, నువ్వు కేకలు పెడుతున్నా ఎవరు పట్టించుకోడు. ధనవంతుడు నరకం నుండి కాలుతున్నాడు, ఎవరు పట్టించుకున్నాడు? ఎవరు చూశాడు అతను? ఇంకా ఎవరు ఆలోచన కనుకుంటాడు అతని మీద? ఎవరు కరిగిరిచ్చాడు అతని మీద? ఎవడో లేడు. ఎవడు రాడు కూడా నిన్ను కరిగిరించడానికి. ఎవడు రాడు. ఆయన నిన్ను నరకం వేస్తే ధనవంతుడు నరకంలో కాలిపోతుంటే ఎవడు ధనవంతుడిని కాపాడేవాడు ఎవడు ఉంటాడు? ఎవడో లేడు. ధనవంతుని కాపాడేవాడు ఎవడో లేడు. కాపాడేవాడు లేడు. కేకలు పెడుతున్నాడు, అయ్యా తండ్రి అబ్రహామా, నీ కుడిపార్శ్వంలో లాజరు యొక్క బొటనవేలు నీటిలో ముంచిన 4 మీద చుక్క వేయమంటే, అసలు వేయటానికి అబ్రహాముకి అధికారం ఇచ్చేవాడే నిన్ను నరకంలో పడేస్తే, అబ్రహాముకి కుడిపార్శ్వంలో లాజరు బొటనవేలు నీటిలో ముంచడానికి అధికారం ఇచ్చిన వాడే నిన్ను నరకంలో పడేస్తే ఎవరిని తప్పించేవాడు? ఎవడు లేడు. అసలు నువ్వు నరకానికి వెళ్తాను దేవుడు తప్పు చేశాడా? నువ్వు తప్పు చేసావా? రాబోతున్న ఆపదలకు నువ్వు కారకుడా? దేవుడు కారకుడా? దేవుడే, మనం కాదు, నువ్వే. దేవుడు ఎప్పుడు తప్పు చేయలే. మేము కారకం ఉన్నామండి, మేము వెళ్ళిపోతాం. కాబట్టి ఎవరు కాలే నేనే అనుకోవాలి తప్ప మేమంటే అనుకునే అవకాశం లేదు. దేవుడు తప్పు చేయలా. భూమి మీద ధర్మశాస్త్రం చూపించాడు. ఆ ధనవంతుడు విర్రవీకి ఆ ధనాన్ని మీద ఉంటాడు కాబట్టి నరకానికి వెళ్ళి కాలుతున్నాడు. అక్కడికి వెళ్ళి అయ్యా నా వల్ల కాపాడంటే ఎవరు కాపాడతాడు నిన్ను? నీ వల్ల కాపాడతానికి దేవుడు మొదట తెలివిగా చెప్పాడు. భూమి మీద మోసే ధర్మశాస్త్రం ఉంది, దాన్ని విని జ్ఞానం కలిగి జీవించడం రక్షించబడతా, లేకపోతే ఇలాగ వచ్చేస్తారు వాళ్ళు కూడా. అంతే ఆప్షన్, ఇంకొక ఆప్షన్ లేదు. ఇప్పుడు దేవుడు తప్పు చేశాడా? మానవుడు తప్పు చేశాడా? 100% మానవుడే సరిదిద్దుకుపోవడం. ఇప్పుడు రాబోతున్న ఆపదలకు దేవుడు తప్పు చేస్తున్నాడా? మానవుడా? మనం సరిదిద్దుకోవట్లా, సరైన బ్రతుకు మనం జీవిస్తలా, సరైన జీవితం మనం జీవిస్తలా, సరిగా దేవుళ్ళు ఉంటున్నది కాబట్టి మనమే తప్పు చేస్తున్నాం. అందుకని రాబోతున్న ఆపదలో విడవబడిన వాడుకుంటే నష్టపోతుంది నువ్వు తప్ప, దేవుడు తప్పే లేదు ఇక్కడ. అర్థమవుతుందండి? నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి ఆయన కలువరిశిలు పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ఆయనే మరలా తీర్పు తీసుకొచ్చేటప్పుడు నువ్వు విడబడి ఉంటే ఆయన ఏం చేయలేక నేను విడిచిపెట్టడం తప్ప ఆయన చేసేది ఏం లేదు. జాగ్రత్త. క్రైస్తవ జీవితం అంటే మందిరానికి వచ్చే వెళ్తున్నాను అనుకుంటున్నావేంటి? నేను దేవుని మందిరానికి వచ్చాను, ఈరోజు ఆదివారం బల్లో పాల్గొంటున్నాను, ఆరాధన చేశాను, నేను చాలా ఆరాధన చేశాను, చాలా గొప్పగా ఆరాధన చేశాను, బల్లో పాల్గొన్నాను, వెళ్తున్నాను అని అనుకున్నావేంటి? ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే. నువ్వు విడవబడతావేమో భయభక్తులు కలిగి, భయం కలిగి, భయముతోనూ వణుకుతోనూ ఎక్కడ విడవబడే జీవితం వస్తుందని సరిదిద్దుకొని భయంతో నీ జీవితం కాపాడుకోవాలి. అది క్రైస్తవ జీవితం అంటే. ఏదో మందిరానికి వచ్చి వెళ్ళానంటే వెళ్తావు, ఎడకోగొట్ట వెళ్తావు, ఎడకెళ్తావు. అర్థమవుతుందండి? జాగ్రత్త. భూమి మీద దేవుడు అగ్ని తీసుకొస్తున్నప్పుడు భూమిలో 3వ భాగం ఏమైపోతుంది? కాలిపోతుంది. ఆ 3వ భాగంలో నువ్వుంటే విడవబడి నీ బ్రతుకేందన్నది నువ్వే అర్థం చేసుకో. నేనేమో నీకు ఆప్షన్, నీకే చాయిస్. ఇది అన్నమాట. 5. 6వ విషయాన్ని చూద్దామా? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం.
సనుక్కున్నా గొనుక్కున్నా ఇంత టైం అంత టైం అయిందన్నా చెప్పే చావటమే. ఇంట్రెస్ట్ ఉండాలి, లేకపోయినా వింటమే. చెప్పండి, చదవండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడిను. అందువల్ల భూమిలో 3వ భాగము కాలిపోయినయు. అది ఇక 6వ మాట ఏంటండి? చెట్లలో 3వ భాగము. సో ఇప్పుడు మనం ఇంకో కోణానికి వచ్చేసాం, ఇంకో స్టెప్ ఎదుగుతున్నాం, ఇంకో స్టెప్ పైకి వచ్చాం. తర్వాత ఇంకా బాగా అర్థమవుతుందండి. వచ్చే వారం ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ వారానికి చాలా అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. వచ్చే వారానికి ఇంకా ఫుల్గా అర్థమవుతూ వచ్చింది. ఇక చాలా మంది రండి నేర్చుకోవాల్సింది. 6వ మాట ఏంటంటే ఏంటి? చెట్లలో 3వ భాగం కాలిపోతుంది. అసలు చెట్లు కాలిపోతే మానవుడికి ఏంటి మేలు? ఇప్పుడు చెట్లలో 3వ భాగం కాలిపోతుంది. చెట్లు వల్ల మానవుడికి మేలేంటి? కొన్ని విషయాలు చెప్పండి స్పీడ్గా. యాక్సిడెంట్ కదక్క, ఆక్సిజన్. యాక్సిజన్ కదా, ఆక్సిజన్. ఆక్సిజన్. ఇంకా చెప్పండి. ఏదో ఒకటి అంటే అర్థం మారిపోద్ది అక్క. నిన్న ఒక ఆమె జరిగింది కదా, చదువుతుంది. ఏంటో తెలుసా? ఆయన దావీదురాజు ముందు పెట్టమంటే ముద్దు పెట్టమన్నాడు అని చదువుతుందేమో. ఎంత తెలియగలిగిన వాళ్ళు ఉండదు చూడండి. ఒక్క మాటలోనే అర్థం మారిపోయింది. దావీదురాజు ఉరియాని ఏమన్నాడు? యుద్ధం జరిగేటప్పుడు ఉరియాని ముందు పెట్టమంటే ఈ అక్క 2 సార్లు చదువు, మళ్ళీ చదవమంటే ముద్దు పెట్టమని ముద్దు. ఆ రాసిన మాట ఏంది, చదువుతుంది ఏంది. ఎంత తెలియగల వాళ్ళు చదివే దాంట్లో అర్థమైపోతుంది. 7th ఫెయిల్ అయిన నేనే, తెలుగు ఫెయిల్ అయిన నేనే, తెలుగు మంచిగా బైబిల్ చదువుతుంటే ఇంకా వండర్ఫుల్గా పాస్ అయిన, కరోనాలో పాస్ అయిన మీరు మాత్రం చదవలేకపోతున్నారు. ఎంత గొప్ప జ్ఞానవంతులు చూడండి, ఎంత జ్ఞానవంతులో. ఇంకా చదువురాని మేమే మంచివాళ్ళం, గొప్పవాళ్ళం కదా. సరేండి, ఆ సామెతలు తర్వాత జీవితం మీకు ఉంది, అప్పుడే అవ్వలేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన కూడా ఏంటంటే చెట్లలో 3వ భాగం ఏమైపోతుంది? కాలిపోతుంది. సో చెట్లు కాలిపోవడం ద్వారా చెట్ల వల్ల వచ్చే లాభాలు ఏంటి? ఫస్ట్ ఆక్సిజన్, గాలి. ఓకే, ఆక్సిజన్. 2 చల్లగా ఉండేది. 3 చల్లకని తీసుకొచ్చి చక్కగా పులకరిస్తే తాగాలి మజ్జిగ. అంతేనా? చెప్పండి. 2 చల్లగా ఉంటుంది. 3 అన్నా నీడనిస్తుంది. 4 ఫలాలు ఇస్తుంది. 5 గాలి చెప్పినట్టు ఉంటుంది, ఆక్సిజన్ అంటే గాలి లెక్క. ఇంకా 5 మందులు, చెట్ల మందులా? ఓకే, చెట్లు మందులు. 6 చెప్పండి. ఇంకో 2 మాటలు చెప్తే నేను కూడా ముగిచేస్తా. 6 డోర్లు కూడా. ఎంత గొప్పదానో, కిల్లు కడుతున్నావు కదా, మంచి ఆలోచన. డోర్లు కూడా ఉపయోగపడుతుంది. 7 మంచానికి కూడా ఉపయోగపడుతుందా? అదే మన ఆలోచనలు ఎక్కడికి ఉన్నాయో చూడండి. ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నాయో మనకందరికి కూడా. సరే, ఒక్క చెట్లు వల్ల ఎంత లాభం ఉంది కదా, దానివల్ల ఒక్క మాట చెప్పమంటారా? గాలి వల్ల ఉంది, దానివల్ల మేలు ఉంది. ఆ చెట్లలో నుండి వచ్చిన వేర్ల వల్ల ఏముంది? మానవుడికి ఆరోగ్యాన్ని కూడా కొంత దేవుడు దాంట్లో మర్మంతో కూడి దాన్ని అట్లా పెట్టాడు దేవుడు. సో ఇంత గొప్ప చెట్లే, ఇంకో మాట అక్కడ చెబుతుంది, చెట్లు నీడనిస్తాయి. ఇంకా చెట్లు ఏం చేస్తున్నాయి? చల్లదనాన్ని ఇస్తాయంట. ఓకే, చల్లదనాన్ని ఇచ్చేవైనా, నీడనిచ్చేవైనా, ఆరోగ్యాన్ని ఇచ్చేవైనా, ఇంకా ఆక్సిజన్ ఇచ్చేవైనా ఈ చెట్లనే దేవుడు కాల్చేస్తున్నాడు. మీకు ఒక మాట చెప్పమంటారా? చూడండి అక్కడ మాట చెప్తానక్క. చెట్లలో 3వ భాగం ఏమైపోతుంది? కాలు. ఇప్పుడు చెట్లలో 3వ భాగం కాలిపోయినప్పుడు ఇంకెన్ని చెట్లు ఉంటాయి? 1 భాగం చెట్లు ఉంటాయి. 4 భాగాల్లో చెట్లు ఉంటేనే మానవుడికి ఆక్సిజన్ సరిపోవట్లా, ఆరోగ్యం సరిగ్గా ఉంటలా. ఇప్పుడు 3 భాగాలు దేవుడు కాల్చేస్తే 1 భాగం ఎంతమందికి ఇవ్వాలి చెప్పండి? సరిపోదనే నేను చెబుతుంది, సరిపోద్దని కాదు. ఇప్పుడు 1 3వ భాగం. సో 4 భాగాలను దేవుడు 3 భాగాలు కాల్చేస్తున్నప్పుడు ఆ 1 భాగం ఎంతమందికి ఆక్సిజన్ ఇస్తుంది, ఎంతమందికి ఆరోగ్యకరంగా ఉంటుంది, ఎంతమందికి నీడని ఇచ్చేది ఉంటుంది, ఎంతమందికి చల్లదనం అంటున్నారు కదా, చల్లదనం ఇచ్చేది ఉంటుంది, ఎంతమందికి ఆ చల్లదనం నీడని ఇచ్చేది ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి. భూమి మీదకి వస్తున్న ఆపదలు అంటే ఆశాభాషి కాదు. భూమి మీద ఉండే చెట్లలో 3వ భాగం కాలిపోతుంది. ఏం కాలిపోతున్నాయండి? 3వ భాగం, చెట్లలో 3వ భాగం అంతా కూడా కాలిపోతుంది. అసలు భూమి మీద ఉండే చెట్లలో 4 భాగాలు ఉండే చెట్లు ఆక్సిజన్ ఇస్తుంటే మానవుడు చాలటల్లా. 4 భాగాలు ఉండే చెట్లే, 4 విధాలు 4 భాగాల్లో ఉండే చెట్లే మానవుడికి నీడని ఇస్తుంటే నీడ చాలటల్లా. దాని యొక్క వేలు తీసుకొస్తే మానవుడు ఆరోగ్యాన్ని సమృద్ధిగా సిద్ధపరచడానికి, ఆరోగ్యం చేయడానికి చాలటల్లా. మరి అలాంటప్పుడు భూమిలో 3వ భాగం అయినటువంటి చెట్లు అన్నిటిని దేవుడు కాల్చేస్తున్నప్పుడు 1 భాగం ఉంటుంది. ఆ 1 భాగం ఎంతమందికి ఆరోగ్యాన్ని ఇచ్చింది చెప్పండి? ఎంతమందికి? అంటే నీకున్న నీడ పోతుంది, నీకు ఇవ్వబడుతున్న ఆక్సిజన్ పోతుంది, ఇంకా నీకున్నటువంటి ఏదో చెప్పాక నీడ, ఆక్సిజన్, ఆరోగ్యం మరి ఆ చెట్ల ద్వారా పోతున్నాయి. ఇవన్నీ పోతున్నప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ జీవితం ఏంటి? చెట్లలో 3వ భాగమే సైతమే కూడా ఇక్కడ లేదన్న, బయట ఉండి చూడండి, ఇక్కడ లేదు. చెట్లలో 3వ భాగం సైతం కూడా కాలిపోతున్నప్పుడు మనుషుడు ఎక్కడి నుంచి తప్పించుకుంటాడు? ఒక్కసారి ఆలోచించే.
ఒకసారి ఆలోచించాయి. చెట్లలో మూడో భాగాన్ని దేవుడు కాల్చివేస్తున్నాడు, అసలు ఉండకుండా చేసేస్తున్నాడు. అవి కాలిపోయిన తర్వాత మానవుడికి ఆక్సిజన్ ఎలా వచ్చింది, ఆరోగ్యం ఎలా వచ్చింది, నీడ ఎక్కడి నుంచి వస్తుంది, ఉండడానికి స్థలం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు మానవుడికి వస్తున్న గొప్ప ఆపదల నుండి, ఇంత గొప్ప ఆపద నుండి మానవుడు తప్పించుకుంటాడా? ఈ ఆపద ఎవరికి వస్తుంది? సజీవులైండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి సంఘముగా ఎత్తబడి పెండ్లి విందులోకి వెళ్ళిన వాడికి కాదు, సంఘముగా విడవబడిన వాడికి. సంఘములో నుండి విడవబడిన వాడు. అసలు ఇవి విడవబడతానికి కారణం ఏంటి? ఎవరి విడవబడిన వాడు? రక్షణ, మారుమనస్సు, బాప్తిసం, పాప క్షమాపణ ఉంది. క్రీస్తు యేసు యొక్క క్రీస్తుతో పాటు చనిపోయి క్రీస్తుతో పాటు లేపబడినటువంటి మనుషుడు విడవబడుతున్న స్థితిలోకి వచ్చేస్తున్నాడు. అతడు పరలోక రాజ్యాన్ని విడవబడి నరకానికి వెళ్తున్నాడు. ఈ భూమి మీద విడవబడిన వారు కూడా ఇంత భయంకరమైనటువంటి తీర్పులు తెచ్చుకోబోతున్నారు. ఈ భయంకరమైన ఆపదల్లో రాబోతున్నాయి భూమి మీద. ఇటు గొప్ప ఆపదల్లో మనం ఉండగలుగుతామా? మొన్న ఈ మధ్య కదా, మరి ఆక్సిజన్ గురించి తర్వాత కూడా ఉంది వర్తమానం. మొన్న ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు గాలి లేకపోతే ఏం చేశారు? అందరూ పారపాడుకుంటూ వెళ్ళిపోయారు. దాని కొంత శాంపిల్కే ఇలా ఉంటే అసలైనది రాబోతుంది, భయంకరమైంది. జాగ్రత్త. భూమి మీదకి భయంకరమైన ఆపదని దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆ ఆపద ఎలా ఉంటుందంటే భూమి మీద ఉన్న చెట్లలో మూడో భాగం కాలిపోతుంది. అప్పుడు ఇంకా అవకాశమే లేదు, మానవుడు జీవించడానికి కూడా అవకాశం లేదు. ఇప్పటికీ మనం చెట్లు ఉండే కాబట్టి ఇంటి దగ్గర ఉండే దూరంగా కూడా అంత బతకగలుగుతున్నాం. అవి లేకపోతే అది కూడా ఉండదు. ఇక మీరు ఒకటి ఆలోచించండి. దేవుడు ఏదైనా తోటలోనే ఆదాన్ని ఎందుకు పెట్టాడు? బయట పెట్టొచ్చుగా తోట బయట. ఏదైనా తోటలో ఎందుకు పెట్టాడు? చెట్ల వల్ల మానవుడికి క్షేమం ఉంది, ఆరోగ్యం ఉంది కదా. లేకపోతే ఏదైనా తోట బయట పెట్టవచ్చు కదా. ఏదైనా తోటలో పెట్టి ఏదైనా తోటను వేసి బయట ఆయన కొరకు పెద్ద బిల్డింగ్ కట్టి దేవుడు ఈ బిల్డింగ్లో నువ్వు ఉండి అక్కడ అది ఉండిద్దిలే అని అనొచ్చుగా. తోటలోనే ఎందుకు పెట్టాడు? ఆరోగ్యం. చూడండి, ఒకరోజు భూమిలో మూడో భాగం, చెట్లలో మూడో భాగం కాలిపోతుంది, తప్పించేవాడు లేడు. ఇదన్నమాట. 6. 7వ విషయం చూద్దాం, ఎందుకంటే సాక్ష్యం చెప్పాలన్న సాక్ష్యం కూడా త్వరగా ముగిస్తా. 7వ విషయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి దూత బోరవచ్చినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నిలో పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో మూడో భాగం కాలిపోయింది, చెట్లలో మూడో భాగం కాలిపోయింది, పచ్చగడ్డి అంతయు కాలిపోయింది. అయిపోయింది అక్క, మన పైన కూడా కాలిపోయింది. 7 కూడా. సో 7వ మాట ఏంటంటే పచ్చగడ్డిలో మూడో భాగం ఏమైపోతుంది? ఇప్పుడు పశువులు ఏం చేయాలా? గడ్డి కాలిపోతే. ఇప్పుడు గడ్డి తిన్న మనుషులు కూడా ఉంటారు తెలుసా? బైబిల్లో ఉంటారు గడ్డి తిన్న వాళ్ళు, ఉంటారు లేరా? మీరు అన్న ఎవరు ఉంటారు బైబిల్లో? వాగమ్మ, ఎవరు బైబిల్లో గడ్డి తిన్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు? దానియేలు గ్రంథంలో కానీ మీరు చూస్తే ఎవరు? మరి పెద్దగా చెప్పాక తిమోతిని మెల్లగానే మాట్లాడమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నాడు. కాబట్టి దానియేలు గ్రంథంలో కానీ అక్కడ నెబుకద్నెజరు గడ్డి తిన్నాను అని మనం చూస్తున్నాం. ఏం తిన్నాడు నెబుకద్నెజరు? గడ్డి తిన్నాడు. ఆ గడ్డినే దేవుడు కాల్చేస్తున్నాడు. ఈయన ఏం తింటాడు? ఇంకా ఏం తింటాడు? అసలు ఆ గడ్డిలో నుండి మొలిచినటువంటి మొలకలో నుండే కదా ఆయన తింటూ వస్తుంది. ఇప్పుడు ఆ గడ్డినే దేవుడు కాల్చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా అవకాశం? ఎట్లా మరి రాబోతున్న ఆపదలంటే ఏదో మనం దేవుని నమ్మేము, ఒక శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, ఈ ఆపదలు కాదు, దేవుడు తెచ్చే ఆపదలు ఇవి. రక్తాన్ని తాగించబోయే ఆపద వస్తుంది, రక్తము మిళితమై వడగండ్లతో పడబోయే ఆపద వస్తుంది, రక్తము నిప్పుతో కలిసిపోయి భూమి మీదకి రాబోతున్న ఆపద వస్తుంది, భూమిలో మూడో భాగం కాల్చివేయబడే ఆపద వస్తుంది, చెట్లలో మూడో భాగం కాలిపోయే ఆపద వస్తుంది. 7వదిగా పచ్చగడ్డి, భూమి మీద ఉన్న పచ్చగడ్డిలో మూడో భాగం ఏమవుతుంది? కాలిపోతుంది. అంత భయంకరమైన ఆపదని దేవుడు తీసుకురాబోతున్నాడు. పచ్చగడ్డిలో మూడో భాగం ఏమైపోతుంది? కాలిపోతుంది. ఇప్పుడు పచ్చగడ్డే దొరకదు నీ కాడ. ఉంటే ఒక భాగంలో ఉండిద్దేమో, ఆ ఒక భాగం దగ్గరికి వెళ్ళి నీ పశువులు నువ్వు వెళ్ళి ఎక్కడ తినొస్తారు? బయటికి వెళ్తే చచ్చిపోతారు కదా. ఎంత భయంకరమైన ఆపదలు రాబోతున్నాయి తెలుసా? పచ్చగడ్డి కూడా మూడో భాగం కాలిపోతున్నాడు. చూడండి, అంతేనా? క్షమించండి, పచ్చగడ్డి అంతయు మూడో భాగం కాదు, క్షమించండి, అంతయు కాలిపోతుంది. ఇప్పుడు అంతా కాలిపోతే ఇంకేముండదు? ఏముండదు? ఇప్పుడు ఒక తల ఉందండి, దీనికి బట్టతలు అయిపోయింది అనుకో, మొత్తం తల మీద ఇంటికి రాలిపోయిన బట్టతలు అయిపోయింది. ఈ తల మీద ఏముంటాయి? ఏముండవని నేను చెబుతుంది. ఏముంటాయి చెప్పండి? సీనన్న తెల్లింటికి నల్ల కలర్ వేసుకుని చక్కగా యవనస్తులాగా వస్తావు చెప్పండి. ఇప్పుడు తలలో నాకు కూడా తెలియదు, అక్క చేతి పేద కూడా తెలియదు. ఆయన నేను మోసపోయి ఫస్ట్ సీనన్న తల చూడగానే, ఏంద్ర ఎంత వయసు వచ్చినా ఈ తలలో ఇంటికి లేని ఒక్కటి కూడా నలుపు రాలేదు అనుకున్నా. అంటే మర్మాలు బయట పెట్టేవాళ్ళు మన పక్కనే ఉంటారు కదా,
అక్క అంది, ఒక రొట్టె చేస్తుంది అన్న, అవన్నీ అబద్ధాలు అన్న, ఆయన ఎప్పుడు కలరేస్తాడని. నేను నమ్మరా. ఓ రోజు దగ్గరికి వచ్చి తల మొత్తం చెక్ చేసి చూస్తే కనపడిపోయింది తెల్లదంత. అంటే నువ్వు మంచోడు లేనా. కాబట్టి ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఆ సంగతి తర్వాత, భూమిలో ఉన్న గడ్డంతా ఏమైపోతుంది అంటే, భూమి మీద ఒక గడ్డి ఉండిద్దా? గడ్డి ఉన్నప్పుడు పశువుల జీవితం ఏంటి? కష్టమే కదా. ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడైనా వెళ్తే ఏదన్నా అపార్ట్మెంట్లు కానీ ఏమన్నా కట్టుకుంటే చుట్టూ ఏం చేస్తారంటే ఆ గడ్డిని తీసుకొచ్చి పెట్టుకుంటారు కొత్తగా. అది మన దగ్గర కూడా చూడండి, ఒకటి ఉంది గడ్డి లాగేసాం, కాళ్ళు దుడుచుకునేది. కొన్ని చోట్ల ఏంటంటే, మీరు ఇప్పుడు నెక్లెస్ రోడ్డుకి కానీ అంటే అక్కడ పాపం చేసే వాళ్ళు ఉంటారండి. అట్లా కాదు నేను అంటుంది, వ్యూస్ చూస్తానికి వెళ్ళినప్పుడు ట్యాంక్ బండికి అక్కడికి వెళ్తే పచ్చ గరిక అన్నది ప్లేస్ ఉండేది మీకు. చాలా మంది దాని మీద ఏం చేస్తారు, పడుకుంటారు, కూర్చుంటారు, కొంత విశ్రాంతి కూడా తీసుకుంటారు. అవునా? మానవుడికి విశ్రాంతిని ఇస్తానికి చక్కగా గరిక మీద కూర్చొని చాలా సంతోషంగా పడుకుని హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ గరికి దగ్గరికి వెళ్ళి, ఆ పచ్చగడ్డి దగ్గరికి వెళ్ళి దాని మీద నుంచుని బాల్స్తో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, దాని మీద పొరుగుతారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, చాలా ఉంటాయి. నేను ఏమంటానంటే, భూమి మీద ఉన్న గడ్డి మొత్తం అంతయు కాలిపోతుందంట. నువ్వు వెతుక్కోవడానికి పచ్చగడ్డి ఎక్కడుందని వెతుక్కున్నా దొరకదు. ఎక్కడ పచ్చగడ్డి ఉందని వెతుక్కున్నా దొరకదు. మన లక్ష్మక్క చెబుతుంది, చింతకుండా వెళ్తే, అయ్యా అక్క బర్రెలు ఎందుకు పాలు ఇవ్వట్లేదు అక్క అంటే, గడ్డి లేదయ్యా, పచ్చగడ్డి ఉంటే పాలు ఎత్తాయి అంది. అవి పాలు ఇవ్వాలంటే పచ్చగడ్డి ఉండాలి, తింటేనే కదా ఇచ్చేది. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే భూమి మీద ఉన్న పచ్చగడ్డి మొత్తం కూడా కాలిపోతుంది. అసలు నీకు అవకాశమే ఉండలేదు, పచ్చగడ్డి ఎక్కడ ఉండదు నువ్వు వెతుక్కోవడానికి కూడా ఉండదు. అంత భయంకరమైన ఆపద భూమి మీదకి రాబోతుంది. అంత భయంకరమైన ఆపద. ఒక్క మాట చెప్పండి, పచ్చగడ్డి అంతా లేకుండా దేవుడు కాల్చేస్తున్నాడు. దాంట్లో ఆ పచ్చగడ్డి దేవుడు కాల్చేటప్పుడు వస్తే మనం కూడా కాలిపోతాం. ఆ పచ్చగడ్డిని కాపాడుకోవడానికి వస్తే ఏమవుతుంది, మనం కూడా కాలిపోతాం. గుర్తుపెట్టుకో. దేవుడు భూమి మీదకు తీసుకురాబోతున్న ఆపదలు దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో యెరూషలేములో జీవం కొరకే దాఖలైన వారికి, యెషయా గ్రంథం 4:3లో యెరూషలేములో జీవం కొరకే దాఖలైన వారికి దానియేలు గ్రంథం 12వ రాబోతున్న ఆపదలను తప్పించబడి తప్పించబడిన వారు ఉంటున్నారు. ఆ పేర్లు దాఖలైన వారు రాబోతున్న ఆపద నుండి తప్పించబడుతున్నారు. మరి రాబోతున్న ఆపదలు ఏంటి అని అంటే 7 విషయాలు మనం చూస్తున్నాం. భూమి మీదకు దేవుడు తీసుకురాబోతున్న ఆపదలు, దాని నుండి సజీవులైండి జీవం కలిగిన వారు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘంగా ఎత్తబడినప్పుడు రాబోతున్న ఆపద నుండి మనం తప్పించబడుతున్నాం. అంటే మనం సంఘంగా ఎత్తబడితే రాబోతున్న ఆపద నుండి తప్పించబడుతున్నాం. ఎత్తబడకపోతే రక్తం తాగుతున్న అనుభవం, రక్తము మిళతమై వడగండ్లుగా భూమి మీదకి వస్తున్న అనుభవం, రక్తము నిప్పుతో కలిసి వస్తున్న అనుభవం, భూమి 3వ భాగం కాలిపోతున్న అనుభవం, ఇంకా చెట్లలో 3వ భాగం కాలిపోతుంది, ఇంకా పచ్చగడ్డి అంతయు కాలిపోతున్న అనుభవం. ఇప్పుడు చూడండి, ఇంత గొప్ప భూమి మీద అగ్ని కూడా ఇసిరి పడవేయబడుతున్న అనుభవం. ఇప్పుడు ఇంత గొప్ప ఆపదల్లోనికి ఎవరు వెళ్తున్నారు చెప్పండి, మీరు చెప్పండి కరెక్ట్గా. ఎవరు? మనవా? నేను అడుగుతుంది, ఎవరు వెళ్తున్నారు ఇంత గొప్ప ఆపదలోకి? అది చాలు. ఎవరు వెళ్తున్నారండి? భూమి మీద విడవబడిన వారు. అసలు వాళ్ళు ఎందుకు విడవబడ్డారు? వారిలో జీవం లేదు కాబట్టి. వారు సజీవులే అంటే భక్తులే. భక్తులు అంటే అర్థం చేసుకోండి మీరు, భక్తులే కానీ వారిలో ఏం లేదు. ఎందుకు వెళ్తున్నాను అవుతున్నా? వారు భక్తులే కానీ వారిలో ఏం లేదు, జీవం లేదు. బలలో పాల్గొంటున్నారు, ప్రభు శరీరం దగ్గరకు వస్తున్నారు, సరిదిద్దుకుంటున్నారు, భక్తి కలిగిన వారికి బలలో పాల్గొంటున్నారు, కానీ ఆ జీవం లేదు. ఇప్పుడు ఏమయ్యారు భక్తులు మొత్తం? వద్దులేండి, ఏమయ్యారు భక్తులంతా కూడా? అయిపోయింది భక్తుల పని. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు భక్తులందరూ కూడా? ఆపదల్లో చిక్కుకుపోయారు. అవునండి, దేవుని వాక్యం ఉంటుంది, ఆయన ఆపదల్లో నుంచి బయటికి తీసుకొచ్చేవాడు. దావీదురాజు ఎన్నో ఆపదల్లో ఉండగా దేవుడు కాపాడాడు. మరి ఆ కాపాడిన దేవుడు ఆపదలు తీసుకొస్తున్నప్పుడు తప్పించేవాడు ఎవడుంటాడు? జాగ్రత్త. భయంకరమైన ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. నువ్వేదో క్రైస్తవుని, నువ్వేదో రక్షించబడ్డాను, మారుమూసి పొందాను, నువ్వు అతిశయంతో ఉండవాక, గర్వంతో ఉండొద్దు. నువ్వు రక్షణ మారుమూసి బాప్తిసం పొందాను కదా అని నేను దేవుని బట్టి నేను పరలోకానికి వెళ్తా. బయటికి వెళ్తే మన సువార్త ఎట్లుండదంటే, దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాను, దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నా. నువ్వు ఏడే ఉంటావు, నరకంలోనే ఉంటావు. చెప్పే మాటలు ఏంటండి? నేను పరలోకానికి వెళ్ళిపోతున్నా ప్రియ సహోదరా, ఇదిగో మేము దేవుని నమ్మాం, రక్షణ మారుమూసి బాప్తిసం పొందాం, మేము పరలోకానికి వెళ్ళిపోతాం. మరి ఈయన ఎక్కడ ఉంటాడు? నరకంలో కాలిపోతున్నాం అంటాడు. ఈ నరకంలో కాలిపోయినాడు ఏమైతే? బైబిల్ మాట, మొదటివాడు కడపడవాడు అవుతాడు, కడపడవాడు మొదటివాడు అవుతాడు. నరకంలో కాలుతున్నవాడేమో మొదటివాడు కొని పరలోకానికి వెళ్తాడు. నేను పరలోకానికి వెళ్తాను అతిశయ గర్వం కలిగిన నీవేమో నరకానికి వెళ్తావు. అప్పుడు పోయి దిగ మొత్తం కూడా
జాగ్రత్త. భూమి మీదకి దేవుడు ఆపదలు తెస్తున్నాడు, అది నీ కొరకు కాదు, విడవబడేవారి కొరకు. నువ్వు విడవబడుతున్నావు అంటే అర్థం ఏంటి? క్రీస్తు యేసు యొక్క జీవం నీలో లేదని అర్థం, యేసుప్రభు యొక్క జీవం నీలో లేదని అర్థం. నువ్వు జీవాన్ని లేని వాడివి పరలోకానికి కూడా వెళ్ళలేవు, మధ్యాకాశానికి వెళ్ళలేవు, పెండ్లి విందులోకి వెళ్ళలేవు. మధ్యాకాశానికి అంటే పెండ్లి విందులోకి వెళ్ళలేవు. నువ్వు ఆ పెండ్లి విందులోకి వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం కావాలా? జీవం ఉండాలి. ఆ జీవం కావాలంటే ఏం చేయాలా? ఎక్కడ నీ జీవం కోల్పోయావో, ఎక్కడ సజీవుడిగా ఉంటూ అంటే బయటికి భక్తి గలవాడై దేవుని బట్టి నన్ను చెప్పుకుంటూ నీలో ఎక్కడైతే క్రీస్తు యేసు యొక్క జీవం కోల్పోయిన స్థితి ఉందో దాన్ని సరిదిద్దుకుంటే, నువ్వు సరిదిద్దుకున్న తర్వాత ప్రభు వస్తే పెండ్లి విందులోకి వెళ్తావు. ఇప్పుడు సరిదిద్దుకున్న తర్వాత ప్రభు వచ్చిన, ఒకవేళ సరిదిద్దుకోకుండా అదే ఫరో వలె కఠినం చేసుకుంటూ ఎల్లు, నీ బ్రతుకు నువ్వే ఉత్తరవాది తప్ప ఎవరికి సంబంధం లేదు. సేవకుడిగా నాకు, తోటి విశ్వాలుగా వీళ్ళకి ఎవరికి, వాళ్ళు ఎవరో కూడా దానికి సంబంధించిన వారు కాదు. దాని విషయమే వారు ఎవరి మీద తీర్పు లేదు. ఎందుకు? నీకు ఆల్రెడీ చెప్పేస్తున్నాం కదా, చెప్పిన మాట నువ్వు వినపోయినప్పుడు సరిదిద్దుకోకపోతే నీ తీర్పు నువ్వు భరించాలి తప్ప ఎవడో భరించడు. దాని కారకుడు ఎవడో కాదు, నీకు నువ్వే, నీ ప్రాణానికి, నీ దేహానికి, నీ ఆత్మకి నీకు నువ్వే ఉత్తరవాది తప్ప ఎవడో కాదు. సో ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవడానికి, నీ ఆత్మను నువ్వు కాపాడుకోవడానికి, నీ జీవం నీకు కలిగి ఉండటానికి నువ్వు ఆలోచించాలి తప్పక అటు ఇటు చూడొద్దు. చాలా మంది నేను చెడ్డాలు ఒకటి చెప్పమంటారా? చాలా మందికి ఉంది, ఆరాధన చేస్తాం మనుషులు ఇంకెట్టాడు చూస్తా కూర్చుంటారు. నేను చాలా మందిని గమనిస్తా, బయట ఉండి గమనిస్తా, లోపల ఉండి కూడా గమనిస్తా. ఆరాధన చేసేటప్పుడు ఎటు చూస్తారు. నీకేం పని? పక్కన నుండి చూడాల్సినంత అవసరం ఏంటి? నువ్వు అనేక మనుషులను చూడటానికి వచ్చావా, దేవుని కొరకు వచ్చావు మందిరానికి? ఆరాధన చేసేటప్పుడు ఇటు ఏదైనా పని నుండి బయటకు వెళ్ళామంటే అది వేరు, అవునా? చేసేటప్పుడు ఇట్టడు చూస్తారు ఏందో మరి, ఎవరు ఆరాధన చేస్తున్నారు, ఎవరు ఇట్టున్నారు, ఇట్ట నీకేం పని? నువ్వు దేవుని మందిరానికి దేనికి వచ్చా? దేవుని ఆరాధించడానికి, ప్రభువులో పాల్గొనడానికి వచ్చావు. నీ పక్కన చూడాల్సినంత అవసరం నీకేంటి? ఈ చెడ్డాల వాటి మానుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తారు. వాళ్ళ చూసే మనస్తత్వం మానుకోవాలి. ఆరాధన చేసేటప్పుడు ఇట్టడు చూస్తారు, బలపంచేటప్పుడు కూడా ఇట్టడు చూస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకోవచ్చు కదా, బలపంచేటప్పుడు నీలో బలహీనత ఉంటే, అవిధేత ఉంటే సరి చేసుకోవచ్చు కదా. నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఇచ్చే బలం ముగిస్తాం, నీకు ఇవ్వకుండా ముగిచ్చేయం కదా. ఆల్రెడీ చూస్తాం, ఇంకెవరైనా అందకపోతే మీ గృహస్థాన్ని మీ దగ్గరికి ఇవ్వబడుతుందని చెబుతాం. బలపంచేవాళ్ళు కూడా అటు ఇటు చూస్తారు, ఇంకెవరైనా మిస్ అయిపోయారని, మిస్ అయిపోతే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి కూడా చెప్తాం కదా. నీకు పక్కనోడితో పని ఏంటి? రాబోతున్న ఆపదలను తప్పించుకోవడం, నీ బ్రతుకు నువ్వు సరి చేసుకోవడం చాలక పక్కనోడి గురించి ఎందుకు చూసుకుంటా? ఆ భయంకరమైన ఆపదలను ఏనాట తప్పించబడాలి ప్రభు అని చెప్పి కళ్ళు మూసుకుని నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించి సరి చేసుకో, అంతేనా? అంతేగాని అదెట్ట ఇదెట్ట ఎట్లా చేస్తా? ఎందుకు నీకు ఆ ఆలోచన, ఆ మనసు నీకు ఎందుకు చెప్పండి? నేను పేరు పెట్టి చెప్పవసరం, పేరు పెట్టి చెప్తే సగం మంది వెళ్ళిపోతారు ఆయన నుంచి బయటకు కూడా. లేదా తిట్టను కూడా తిడతారు, కొట్టను కూడా కొడతారు. పేరు అవసరంలా. ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నావు, ఎంత విశ్వాసం, ఎంత దేవుని పెట్టుకో, ఎంత ఆత్మానుసరమైన విశ్వాస జీవితం ఉందో దాన్ని గుర్తెరుగు. నువ్వు నేర్చుకున్న విశ్వాస జీవితం ఏంటి? పక్కన వాళ్ళని చూడటమా? ఆరాధన చేసేటప్పుడు, బలంలో పాల్గొనేటప్పుడు వాళ్ళని చూడటమే నువ్వు నేర్చుకున్న విశ్వాస జీవితం. ఎంతో అనుభవం కలిగిన మనం మనుషుల వైపు చూడటమా? మనసు మారాలి ఎప్పటికైనా. నీకు ఒక్కళ్ళని చూసే పని నీకు అవసరం, నిన్ను నువ్వు చూసుకోవడానికి టైం లేదు, నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి నీకు సమయం లేదు. పక్కన వాళ్ళని ఎందుకు చూస్తా? నేను చాలా మందిని అలా చూస్తున్నా. చెడ్డలు బట్టి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్న ప్రజల్లో కొంతమందికి, చాలా మందికి ఉంది. ఎవరైతే నన్ను ఈ మాట చెప్పిన తర్వాత అడుగుతారో వారిలోనే ఉందని అర్థమవుతుందండి. చాలా మందికి ఈ స్వభావం ఉంది. మార్చుకోండి, మనసు జీవితం మార్చుకోండి. నువ్వు మనుషులను చూస్తే నువ్వు దేవుని ఆరాధన చేయలేవు. నువ్వు ఆరాధన మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేసేటప్పుడు పక్కన చూస్తున్నావు అనుకో, ఆ దృష్టి అట్ట వెళ్ళిపోద్ది, దేవుని మీద నుంచి మళ్లించబడిద్ది. వాళ్ళ దగ్గర కూడా నువ్వు సరి చేసుకుని, వాళ్ళలో కళ్ళు మూసుకుని హృదయం ప్రభుకి అప్పచెప్పి సరి చేసుకుంటుంటే నీ హృదయం దేవుని దగ్గర ఉంటుంది. నువ్వు కళ్ళు చేసి అటు ఇటు చూస్తుంటే, అసలు నేను ఒక్క క్వశ్చన్ వేస్తా, సమాధానం ఇవ్వండి. నువ్వు సరి చేసుకోవడానికి టైం సరిపోతుందా, చూడటానికి టైం సరిపోద్దా? చెప్పండి. నువ్వు సరిదిద్దుకోవడానికి టైం సరిపోతుందా, చూడటానికి టైం ఉండదా? నువ్వు సరిదిద్దుకోవడానికే టైం లేదు, చూడటానికి నీ టైం ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదా? మరి మనం చేసే పని ఏంటి? మనుషులను చూస్తాం, అటు ఇటు ఎక్కడ ఉన్నారు, ఎవరు ఉన్నారు, ఏంటి బల్ల మంచి కూడా చూస్తారు, ఎవరు మిస్ అయ్యారా, ఎవరు వస్తున్నారో, ఎవరి దగ్గరికి రాలేదు, వాళ్ళు ఇస్తారు. మన పని ఏంటి? హృదయమారా ప్రభు సన్నిధిలో మనం సరి చేసుకోవడం మన పని. మనం చేసే పని ఏంటి? ఆరాధన చేసేటప్పుడు ఎవరు ఆరాధన చేస్తున్నారు, ఎట్ట మనుషులు నేను మొహమ్మద్ చెబుదాం అనుకుంటా కానీ మళ్ళీ ఫీల్ అవుతారని చెప్పట్లా. మార్చుకోండి. హెబ్రోన్ సావాసం అంటే ఇది కాదు, ఈ అనుభవం కాదు. హెబ్రోన్ సావాసం అంటే సావాసం క్రమం అంటే నేర్చుకోండి. మాకు చెప్పకూడదు మీరు క్రమాలు మీరు నేర్చుకోవాలి. హెబ్రోన్ క్రమం అంటే కళ్ళు మూసుకుని ఆరాధన చేస్తున్నారంటే పక్కన వాళ్ళు కూడా దాన్ని ఏకీభవిస్తారు. కళ్ళు తెరిచి చూడరు. హెబ్రోన్ సావాసం క్రమం అంటే క్రమాలే తెలియని వాళ్ళు క్రమాలు నేర్చుకోమని నాకు చెబుతారు. ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలా హెబ్రోన్ క్రమం. దాంట్లో ఎదిగొచ్చాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఆ క్రమాలు ఏంటన్నది. ఫస్ట్ కళ్ళు మూసుకో ఆరాధన చేసేటప్పుడు, అటు ఇటు చూడదు, దిక్కులు చూడదు. నువ్వు కళ్ళు తెరిచి చూడకుండా కళ్ళు మూసుకో, అది హెబ్రోన్ సావాసం క్రమం. ఎందుకంటే హృదయం మారావు. ఎదుటి వ్యక్తి ఆరాధన చేస్తే నువ్వు కూడా నీ హృదయంలో దేవుని ఏకీభవించి ఆరాధించడం.
బల్లో పాల్గొనడం కూడా ఎదుటి వ్యక్తి పాల్గొంటాడంటే నిన్ను అతను తను సరి చేసుకుంటున్నాడు కాబట్టి నువ్వు కూడా సరి చేసుకో. అదే క్రమాలు తెలియని వాళ్ళందరూ క్రమం గురించి చెబుతారు. సరిదిద్దుకోవటం నేర్చుకో ఫస్ట్. రాబోతున్న ఆపద నుండి కాపాడబడు, భయంకరమైన గుర్తు నుండి కాపాడబడటం కొరకై నిన్ను నువ్వు సరిదిద్దుకో. ప్రార్థన. మమ్మల్ని మిక్కలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు. విత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపచేయండి. రాబోతున్న ఆపదల నుండి, భయంకరమైన ఆపద నుండి తప్పించడానికి ఇష్టపడుతున్నారు. అయితే ప్రభా, మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి అర్హత లేని వారికి ఉంటున్నాం. ఎందుకంటే మా జీవితాలని బలహీనతలు ఉన్నాయి, కానీ మీరు సరిదిద్దండి ప్రభా. మీ రక్తంతో కడగండి. మా జీవితాల్లో ప్రతి ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. విడవబట్టడానికి ఎంతో అవసరమైన జీవితం మాలో ఉంది. అదే రోజు నుంచి తొలగించండి. ఎందుకంటే విడవబడితే వచ్చే తీర్పులు ఏంటో, ఆపదలు ఏంటో చూపించారు. అటు గొప్ప ఆపదల నుండి అటు గొప్ప ఆపదలకు మేము వెళ్ళకోకుండా, ఆ ఆపదల నుండి, ఆ తీర్పుల నుండి మేము తప్పించబడిన వారు. దేవుని రాజ్యంలో పెండ్లి విందులో ఉండే క్రైస్తవ జీవితాన్ని మాకు లేదు. ఆ జీవం కలిగిన జీవితం, ఆ క్రైస్తవ జీవితం మాకు లేదు. ఇప్పటికైనా మాకు ఆ జీవితాన్ని అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అట్లా మౌనంగా ఉందాం. ఎవరో కూడా అటు ఇటు చూడదు. మళ్ళీ చెబుతున్నా కదా, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, మీ హృదయాలు మీరు చూసుకోండి. బయట పక్కన వైపు చూడకుండా మిమ్మల్ని మీరు విమర్శించుకుని, ప్రశ్నించుకుని, ఆ ప్రభు రాజ్యానికి వెళ్ళటం కొరకే, పెండ్లి విందులోకి వెళ్ళటం కొరకే, విడవబడుకోకుండా ఉండటం కొరకే సరిదిద్దుకోండి. ప్రభు మీకు సహాయం చేయను గాక. ఆమేన్.